రహస్య భారతంలో నా ఆధ్యాత్మిక అన్వేషణ అధ్యాయం 9 శీర్షిక దివ్యజ్యోతికి నిలయం అరుణాచల పర్వతం. మద్రాస్ స్టేషన్లో దక్షిణ భారత రైల్వే వారు సిలోను బోటుకి అందించడం కోసం వేసిన ప్రత్యేక రైలులో ఒక బోగీలో నేను సుబ్రహ్మణ్య ఎక్కి కూర్చున్నాము. పచ్చని పొలాలు, పక్కనే ఎర్రని కొండలు, చెట్ల నీడలతో దట్టంగా ఉన్న కొబ్బరి తోటలు, మరోపక్క మండే ఎండలో పనిచేసే రైతులు, ఈ విధంగా చిత్ర విచిత్రమైన వర్ణాలు, దృశ్యాలతో కనువిందు చేస్తున్న ప్రకృతిని ఆస్వాదిస్తూ చాలాసేపు ప్రయాణం చేశాం. కిటికీ పక్కనే కూర్చున్న నేను చీకటి పడుతుంటే బయటి దృశ్యాలను చూడటం ఆపి ఆలోచించడం మొదలెట్టాను. బ్రహ్మ ఇచ్చిన బంగారు ఉంగరం ధరించినప్పటి నుంచి నాకు కలిగిన వింత అనుభవాలను ఒకసారి గుర్తు చేసుకున్నాను. నేను వేసుకున్న ప్రణాళికలన్నీ మారిపోయాయి. తూర్పు దిక్కుగా వెళదామనుకున్న నన్ను కొన్ని అనూహ్య ఘటనలు దక్షిణానికి ఇంకా కిందికి తరుముతున్నాయి. ఈ బంగారు ఉంగరంలో పొదిగిన విలువైన రాయికి నిజంగానే బ్రహ్మ చెప్పిన అద్భుత శక్తులు ఉన్నాయా అని సందేహం కలుగుతోంది. నేను ఎంత నిష్పక్షపాతంగా ఉందామనుకున్నా కూడా శాస్త్రీయ శిక్షణకి అలవాటు పడ్డ నా మనసు ఈ విషయాన్ని అంగీకరించలేకపోతున్నది. ఎంత తీసి పారేద్దామన్నా నా ఆలోచనల్లోని సందిగ్ధత నన్ను వెంటాడుతూనే ఉన్నది. నన్ను అరుణాచల పర్వతం మీద ఉన్న ఆశ్రమానికి నా పాదాలు ఎందుకు లాక్కెళ్తున్నాయి? కాషాయ వస్త్రాలు ధరించిన ఇద్దరు వ్యక్తులు తామే విధికి ప్రతినిధులమన్నట్లు నా దృష్టిని ఎందుకు బలవంతంగా మహర్షి వైపు మళ్లించారు? ఇక్కడ విధి తప్ప నాకు వేరే మాట తోచటం లేదు. ఇటువంటి స్వల్ప ఘటనలే మానవ జీవిత చిత్రాలని ఊహించని మార్పులకు గురి చేస్తాయని నా అనుభవం చెప్పుతున్నది. భారతదేశంలో ఫ్రాన్స్ వారి చివరి కేంద్రమైన పాండిచ్చేరికి 40 మైళ్ళ దూరంలో మేము ఎక్కిన రైలు దిగి దక్షిణ దేశం మధ్యలోకి వెళ్ళే మరో రైలు కోసం ఎదురు చూస్తూ 2 గంటల సేపు నిర్జనంగా ఉన్న అక్కడి విశ్రాంతి గదిలో గడిపాము. నా సహచరుడు ప్లాట్ఫామ్ మీద నక్షత్రాల కాంతిలో పచార్లు చేస్తుంటే నాకు దయ్యాల కథలు గుర్తుకు వస్తున్నాయి. సమయపాలన తెలియని ఆ రైలు నెమ్మదిగా ఎప్పటికో మేమున్న స్టేషన్కి వచ్చి ఆగింది. ఇద్దరం లోపలికి ఎక్కి కూర్చున్నాము. రైల్లో కూడా కొద్దిమంది ప్రయాణికులే ఉన్నారు. నేను మెల్లిగా నిద్రలోకి జారుకున్నాను. కొన్ని గంటలయ్యాక నా మిత్రుడు నిద్ర లేపాడు. ఒక చిన్న స్టేషన్లో మమ్మల్ని దింపిన రైలు అంధకారంలోకి దూసుకెళ్ళింది. ఇంకా రాత్రి చాలా మిగిలి ఉండటంతో ఏ వసతులు లేని అక్కడి విశ్రాంతి గదిలో కిరోసిన్ దీపాన్ని మేమే వెలిగించుకొని తెల్లవారడం కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాము. చీకటి వెలుగులు ఆధిపత్యం కోసం పోట్లాడుకునే ఉషోదయ సమయాన కొద్దిగా వెలుతురు వస్తుంటే కిటికీలో నుంచి బయటికి చూశాను. కొన్ని మైళ్ళ దూరంలో ఉన్న పెద్ద పర్వతం కనపడింది. ఆ పర్వతం మొదట్లోనూ మధ్యలోనూ చాలా పెద్దదిగా ఉంది. పొగమంచు పూర్తిగా విడిపోలేదు కాబట్టి నాకు పర్వత శిఖరం స్పష్టంగా కనిపించటం లేదు. నా మార్గదర్శి బయటకు వెళ్ళి ఎడ్లబండిలో గురకబెడుతూ నిద్రపోతున్న వ్యక్తిని లేపాడు. మేము వెళ్లాల్సిన ప్రదేశం పేరు చెప్పగానే అతడు ఉత్సాహంగా బయలుదేరాడు. అది పేరుకి ఎడ్లబండే కానీ 2 చక్రాల మీద అమర్చిన వెదురు దూలాలు తప్పితే ఏమీ లేవు. మేము ఎక్కాక బండివాడు మా సామాను కూడా లోపల పెట్టాడు. సుబ్రహ్మణ్య అతి కొద్ది స్థలంలో ముడుచు కూర్చున్నాడు. నేను కాళ్ళు బయటకు పెట్టి లోపలికి వంగి కూర్చున్నాను. బండివాడు 2 ఎద్దుల మధ్య ఉన్న పెద్ద దూలం మీదే కూర్చున్నాడు. అందరం సర్దుకు కూర్చున్నాక బండి బయలుదేరింది. ఎద్దులు చిన్నవిగా ఉన్నా తెల్లగా బలిష్టంగా ఉన్నాయి. అయినా ప్రయాణం ముందకడిగానే సాగుతున్నది. చూడముచ్చటగా ఉండే ఈ ఎద్దులు భారతదేశంలో చాలా ఉపయోగకరమైనవి. వేడిని తట్టుకునే శక్తి గుర్రాల కంటే వీటికి ఎక్కువ. ఇవి ఆహారం కూడా తక్కువగానే తీసుకుంటాయి. శతాబ్దాలు గడిచిన ఈ చిన్న చిన్న గ్రామాలలో అలవాట్లు మారలేదు. మనిషి క్రీస్తుపూర్వం 100వ సంవత్సరంలో ప్రయాణానికి ఉపయోగించిన ఎడ్లబళ్ళనే 2000 సంవత్సరాల తర్వాత ఇప్పుడు కూడా అదే పనికి ఇక్కడ ఉపయోగించడం చూస్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. మా బండివాడికి తన ఎద్దులపై బాగా మమకారం ఉన్నట్లుంది. వంపులు తిరిగిన ఎడ్ల కొమ్ములకి చాలా అలంకారాలు చేశాడు.
వాటి సన్నని కాళ్ళకి ఇత్తడి గంటలు కట్టాడు. వాటి ముక్కు రంధ్రాలలో నుంచి లాగిన తాడుతో వాటిని నియంత్రిస్తున్నాడు. అవి చురుకుగా వెళుతుంటే నేను ఉదయకాల సూర్యుడిని చూస్తూ కూర్చున్నాను. బాటకిరుపక్కల అందమైన దృశ్యాలు మనసుకి ఉల్లాసం కలిగిస్తున్నాయి. విశాలంగా పరుచుకున్న పొలాలే కాకుండా దూరంగా, దగ్గరగా, ఎత్తుగా, పొట్టిగా ఉన్న చిన్న పెద్ద కొండలు దిగంతాల వరకు వ్యాపించి కనువిందు చేస్తున్నాయి. రోజంతా పొలంలో గడిపి అలసిపోయిన ముఖంతో ఉన్న ఒక రైతు మా పక్కగా వెళ్ళాడు. ఇంతలో తల మీద ఇత్తడి మిందెతో నీళ్లు తీసుకెళ్తున్న ఒక స్త్రీ కనిపించింది. ఆమె ఒళ్ళంతా పసుపు పచ్చని రంగులో ఉన్న ఒకే పెద్ద వస్త్రం కప్పుకొని ఉంది. ఆమె భుజాలు బయటికి కనిపిస్తున్నాయి. ముక్కుకి ఒక పక్క పెట్టుకున్న ఎర్రని రాయి, 2 చేతులకి ఉన్న బంగారు గాజులు సూర్యుడి కాంతికి మెరిసిపోతున్నాయి. ఆమె నల్లటి శరీరం చూడగానే ద్రావిడ జాతి స్త్రీ అని తెలిసిపోతున్నది. ఈ దేశంలో బ్రాహ్మణులు, మహమ్మదీయులు తప్ప మిగిలిన అందరి శరీర వర్ణం ఇలాగే ఉంటుంది. ఈ ద్రావిడ స్త్రీలు సహజంగా చాలా ఉత్సాహంగా, సంతోషంగా కనిపిస్తారు. చక్కటి మాధుర్యం కలిగిన గొంతులతో వీళ్ళు ఎక్కువగా మాట్లాడుతుంటారు. ఆమె ఆశ్చర్యంతో తదేకంగా నన్నే చూస్తుంటే ఈ ప్రాంతాలకి యూరోపియన్లు రావటం అరుదు అని తెలుస్తోంది. అలా చాలాసేపు ప్రయాణం చేసి ఒక చిన్న పట్టణం దగ్గరికి వచ్చాము. ఇక్కడ పెద్ద పెద్ద ఇళ్లున్న వీధులన్నీ కూడా ఒక విశాలమైన దేవాలయానికి ఇరువైపులా వ్యాపించి ఉన్నాయి. ఆ ఆలయం గోడ సుమారు 1/2 మైలు పొడుగు ఉంది. మరి కొంతసేపటికి ఆ ఆలయ ముఖద్వారం వద్దకు వెళ్ళాక నాకు మహోన్నతమైన ఆ ఆలయ వాస్తుశిల్పము, దాని వైశాల్యము గురించి కొద్దిగా అవగాహన వచ్చింది. అక్కడ 2 నిమిషాలు ఆగి లోపలికి తొంగి చూశాను. ఆలయ వైశాల్యం లాగానే లోపలి విశేషాలు కూడా కళ్ళు చెదిరేటట్లున్నాయి. ఈ విధమైన కట్టడం నేను ఇంతవరకు ఎక్కడా చూడలేదు. లోపల విశాలమైన చదరపు ప్రదేశంలో చిక్కుముడిలా అల్లుకుని ఉన్న చిన్న పెద్ద గోపురాలు, చుట్టూ ఉన్న 4 ఎత్తైన గోడలు, వందల సంవత్సరాల నుంచి సూర్యుడి తీక్ష్ణతని తట్టుకుని ఉన్నట్లు తెలుస్తున్నది. ప్రతి గోడలోనూ ఒకే ఒక పెద్ద ద్వారం. ఆ ద్వారం పైన వింతగా కనిపిస్తున్న కట్టడము, దాని మీద పెద్ద గోపురము ఉన్నాయి. ఆ గోపురం శిల్పకళ ఉట్టిపడుతూ చూడటానికి పిరమిడ్లాగా ఉన్నది. కింది భాగమంతా పెద్ద పెద్ద రాళ్లతో నిర్మించిన ఆ కట్టడం పై భాగమంతా ఇటుకలు, సున్నము కలిపి నిర్మించారు. ప్రతి గోపురంలోనూ చాలా అంతస్తులున్నాయి. కట్టడం అంతా కూడా వివిధ రకాలైన శిల్పాలు, చెక్కడాలతో నిండి మనోహరంగా ఉన్నది. 4 ద్వారాల మీద ఉన్న 4 గోపురాలు కాకుండా దేవాలయం ఆవరణలో మరో 5 గోపురాలు కూడా నేను గమనించాను. ఇదంతా చూస్తుంటే నాకు ఈజిప్టులోని పిరమిడ్లు గుర్తుకు వస్తున్నాయి. చివరిగా నేను గమనించింది పొడుగ్గా కప్పు వేసిన ధ్యాన మందిరాలు, ఆవరణ మధ్యలో ఉన్న విశాలమైన కట్టడంలో అసంఖ్యాకంగా ఉన్న రాతి స్తంభాలు, చీకటిగా ఉన్న మందిరాలు, వరండాలు. త్వరలోనే వచ్చి ఈ ఆసక్తికరమైన దేవాలయాన్ని పూర్తిగా పరిశీలించాలని నిర్ణయానికి వచ్చాను. మళ్ళీ ఎడ్లబండి ఎక్కి పట్టణం దాటి పొలాల మధ్యకి వచ్చాము. రోడ్డంతా ఎర్రని ధూళి. 2 పక్కలా చిన్న పొదలు, పొడుగైన వృక్షాలు బారులు తీరి ఉన్నాయి. చెట్ల మీద ఎన్నో రకాల పక్షులు కిలకిలా రావాలు చేస్తున్నాయి. దారి పొడుగున అక్కడక్కడ చిన్న చిన్న దేవాలయాలు కనపడుతూనే ఉన్నాయి. వాటి నిర్మాణ శైలిలో వైవిధ్యం నన్ను ఆశ్చర్యపరిచింది. అవన్నీ కూడా వేరువేరు శతాబ్దాలలో కట్టి ఉంటారని సమర్థించుకున్నాను. ఈ దేవాలయాలన్నీ ఇతర హిందూ దేవాలయాల లాగానే శిల్పకళతో నిండి ఉన్నాయి. దారిలో మేము చూసిన కొన్ని పెద్ద దేవాలయాలలోని ప్రత్యేకత ఈ దక్షిణ దేశంలో తప్ప ఎక్కడా కనిపించని రాతి స్తంభాలు. 2-3 దేవాలయాలైతే చూడటానికి గ్రీకు ఆలయాలని గుర్తుకు తెస్తున్నాయి. మొత్తం 5-6 మైళ్ళు ప్రయాణించాక నేను రైల్వే స్టేషన్ నుంచి చూసిన పెద్ద పర్వతం పాద ప్రదేశానికి చేరుకున్నాము. ఇప్పుడు ఉదయకాలపు ఎండలో చూస్తే ఈ పర్వతం అంతా ఎరుపు, గోధుమ వర్ణాలతో కనువిందు చేస్తున్నది. పొగమంచు విడిపోయేసరికి దాని ఎత్తైన శిఖరం కూడా స్పష్టంగా కనిపిస్తున్నది. ఎర్ర మట్టి, గోధుమ రంగు శిలలతో నిండిన ఆ కొండ మీద ఎక్కువ భాగం ఏ విధమైన చెట్లు, చేమలు లేకుండా బోసిగానే ఉన్నది. అయితే అనంతమైన శిలారాశి, చిన్న పెద్ద బండరాళ్ళు ఒక పద్ధతి లేకుండా విసిరేసినట్లు పర్వతమంతా పడి ఉన్నాయి.
నా వంక చూసి, అరుణాచలం, దివ్యజ్యోతి పర్వతం అని నా సహచరుడు ఆనందంగా అన్నాడు. ఆ మాటలు అంటుంటే ఆయన ముఖంలో ఆరాధనాభావం వెల్లివిరుస్తున్నది. ఆయన పారవస్యానికి లోనయ్యాడని తెలుస్తూనే ఉన్నది. ఆ మాటకు అర్థం ఏమిటి అని అడిగాను. అది అరుణ అచల అని 2 మాటల పదబంధం. అంటే ఎర్రని పర్వతం అని అర్థం. ఇక్కడి గుడిలోని ప్రధాన దైవం పేరు కూడా అదే. అందుకని పూర్తిగా అర్థం చెప్పుకుంటే పవిత్రమైన ఎర్రని పర్వతం. మరి ఈ దివ్యజ్యోతి ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగాను. సంవత్సరానికి ఒకసారి ఇక్కడి గుడి పూజారులు ఒక ముఖ్యమైన ఉత్సవం జరుపుతారు. గుడిలో ఆ ఉత్సవం జరగగానే ఈ పర్వతం మీద కర్పూరము, నెయ్యి పెద్ద మొత్తంలో వేసి ఒక జ్యోతిని వెలిగిస్తారు. కొన్ని రోజుల పాటు నిలిచి ఉండే ఆ జ్యోతి కాంతి చాలా మైళ్ళ దూరం వరకు కనిపిస్తుంది. మహిమాన్వితుడైన ఒక దైవం అధిష్ఠించి ఉండే ఈ పర్వతం పవిత్రమైందని చెప్పడానికి ఆ జ్యోతి ఒక నిదర్శనం అన్నాడు. ఇప్పుడు మేము దాదాపు కొండ కింది భాగానికి చేరాము. సూర్యకాంతిలో ఎర్రగా మెరిసిపోతున్న ఈ పర్వతం తన శిరస్సుని కొన్ని వేల అడుగులు పైకెత్తి ఆకాశంలోకి చూస్తున్నట్లున్నది. తల పైకెత్తి అరుణాచల పర్వత రూపాన్ని చూస్తూ ధ్యానిస్తుంటే నా సహచరుడి మాటల ఫలితమో మరేదైనా అర్థం కాని కారణమో తెలియదు, కానీ నాలో ఒక అవ్యక్తమైన చైతన్యం ఉద్దీపితమైనట్లు అనిపించింది. మీకు తెలుసో లేదో, ఈ పర్వతం కేవలం పవిత్రమైనదే కాదు, ఇక్కడి స్థల పురాణం ప్రకారం దేవతలు విశ్వమంతటికీ ఆధ్యాత్మిక కేంద్ర స్థానంగా ఈ పర్వతాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు అన్నాడు నా మిత్రుడు. అతడు చెప్పిన అమాయకమైన ఈ కథనానికి నాకు నవ్వు వచ్చింది. మరికొద్దిసేపటికి మహర్షి ఆశ్రమాన్ని సమీపిస్తున్నామని నాకు అర్థమైంది. రోడ్డును వదిలేసి సన్నని దారి గుండా మామిడి, కొబ్బరి చెట్లతో నిండిన ఒక తోటలోకి వచ్చాము. ఆ తోట చివరికి వచ్చాక ఒక గేటు దగ్గర మా బండి ఆగింది. బండివాడు దిగి గేటు తీసి బండిని లోపల ఉన్న పెద్ద ఆవరణలోకి తీసుకెళ్ళి ఆపాడు. నేను బండి దిగి నిలబడి చుట్టూ చూశాను. మహర్షి గారి ఆశ్రమం ముందు దగ్గరగా పెరుగుతున్న చెట్లు, దట్టంగా మొక్కలు పెంచిన ఒక తోట కనపడ్డాయి. వెనక భాగంలోనూ ఒక పక్కన పొదలు, కాక్టస్ మొక్కలు ఒక తెరలాగా దట్టంగా పెరిగాయి. పశ్చిమ దిక్కున కొద్ది దూరంలోనే పెద్ద అడవి కనిపిస్తోంది. కొండ కింది భాగాన ఒక అందమైన ప్రదేశంలో ఈ ఆశ్రమం ఉంది. నిర్మానుష్యంగా జనావాసాలకు దూరంగా ఉన్న ఈ ప్రదేశం తీవ్రమైన ధ్యానంలో మునిగిపోయే వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఆశ్రమం ఆవరణలో ఎడమ పక్క 2 చిన్న కుటీరాలున్నాయి. వాటి పక్కనే ఎర్రని పెంకులతో ఒక పొడవైన ఆధునిక భవంతి, ఆ భవంతి ముందు చిన్న వరండా కనిపిస్తున్నాయి. ఆవరణ మధ్యలో ఉన్న పెద్ద బావి దగ్గర నడుము వరకు మాత్రమే బట్ట కట్టుకున్న నల్లని కుర్రాడు ఒక బకెట్తో నీళ్లు తోడుతున్నాడు. మా బండి చప్పుడు విని కొందరు వ్యక్తులు భవంతిలోంచి బయటకు వచ్చారు. వాళ్ళందరూ వివిధ రకాలైన వేషధారణతో ఉన్నారు. ఒకరు కేవలం గోచి మాత్రమే ధరిస్తే మరొకరు ఖరీదైన పట్టుబట్టలు ధరించారు. వాళ్ళందరూ మమ్మల్ని ప్రశ్నార్థకంగా చూస్తుంటే సుబ్రహ్మణ్య పెద్దగా నవ్వాడు. వారి దగ్గరకు వెళ్ళి అతడు తమిళంలో ఏదో చెప్పగానే వారి కవళికలు ఒక్కసారిగా మారిపోయాయి. అందరూ నా వంక సంతోషంగా చూశారు, నవ్వుతూ. వారిని చూసి నాకు సంతోషం కలిగింది. మనం ఇప్పుడు మహర్షి గారుండే గదిలోకి వెళ్దాము, సుబ్రహ్మణ్య ముందుండి దారి తీస్తూ అన్నాడు. నేను వరండా బయట ఆగి నా బూట్లు విప్పాను. మహర్షికి సమర్పించడానికి తెచ్చిన ఫలాలు తీసుకుని లోపలికి అడుగు పెట్టాను. ఒక్కసారిగా 20 ముఖాలు, నల్లనివి, గోధుమ వర్ణంలో ఉన్నవి మా వంక తిరిగాయి. వారంతా ఎర్ర రాళ్లు పరిచిన నేల మీద అర్ధచంద్రాకారంలో కుడిమూల వైపు తిరిగి కూర్చుని ఉన్నారు. నేను కూడా ఆ మూలకు చూశాను. పొడుగైన తెల్లని దివానుపై కూర్చుని ఉన్న ఒక ఆకారం కనపడింది. ఆయనే మహర్షి అని వేరే చెప్పవలసిన అవసరం లేకపోయింది. సుబ్రహ్మణ్య దివాను వద్దకు వెళ్ళి కళ్ళు మూసుకొని సాష్టాంగ ప్రణామం చేసి అలాగే ఉండిపోయాడు. దివానికి దగ్గరలోనే ఒక పెద్ద కిటికీ ఉన్నది. కిటికీలో నుంచి వెలుతురు సూటిగా మహర్షి మీదే పడుతున్నది.
కిటికీలో నుంచి స్థిరంగా బయటికి చూస్తున్న మహర్షి స్పష్టంగా కనపడుతున్నారు. ఆయన కదలకుండా అలాగే ఉండటంతో ఆయనకు కనపడదామని కిటికీ వరకు వెళ్ళి నమస్కరించి నేను తెచ్చిన పళ్ళు అక్కడి బల్ల మీద ఉంచి తిరిగి వచ్చాను. ఆయన కుర్చీకి ఎదురుగా ఉన్న ఒక చిన్న ఇత్తడి పాత్రలో కాలుతున్న బొగ్గుల మీద చల్లిన సాంబ్రాణి పొడి వల్ల ఆ ప్రదేశమంతా సువాసనతో నిండిపోయింది. ఆ సమీపంలోనే వెలుగుతున్న అగరవత్తుల నుంచి వచ్చే వాసన ఘాటుగా ఉంది. నేను ఒక సన్నని దుప్పటి మడతలు వేసి నేల మీద పరిచి దాని మీద కూర్చున్నాను. దివాను మీద కూర్చుని కదలకుండా మౌనంగా ఉన్న మహర్షి మీదే నా దృష్టి కేంద్రీకరించాను. సన్నని గోచీ తప్ప ఆయన శరీరం మీద మరే ఆచ్ఛాదన లేదు. ఈ ప్రాంతంలో ఇది సాధారణమే. ఆయన శరీరం లేత రాగి రంగులో ఉంది. అయినా సాధారణ దక్షిణ భారతీయులతో పోలిస్తే మంచి రంగు ఉన్నట్లే లెక్క. 50వ పడిలో పడిన ఆయనను చూస్తుంటే పొడగరి అనే అనిపిస్తున్నది. దట్టంగా పెరిగిన జుట్టు కొద్దిగా నెరిసింది. ఆయన విశాలమైన నుదురు మేధాపరమైన ఔన్నత్యాన్ని సూచిస్తున్నది. మొత్తం మీద ఆయన శారీరక లక్షణాలు భారతీయుల కంటే యూరోపియన్లనే ఎక్కువ పోలి ఉన్నాయి. ఇది ఆయనను మొదటిసారి చూడగానే నాకు కలిగిన అభిప్రాయం. ఆయన దివాను మీద తెల్లని దిండ్లు అమర్చారు. పాదాల దగ్గర ఉన్న పెద్ద పులి చర్మం చూడటానికి అద్భుతంగా ఉంది. హాలంతా కూడా చీమ చిట్టుక్కుమంటే వినిపించేటంత నిశ్శబ్దంగా ఉంది. మేము గదిలోకి వచ్చినా కూడా మహర్షి ఏకాగ్రత భంగం కాలేదు. ఆయన అలాగే నిశ్చలంగా ఉన్నారు. దివాను చివర నేల మీద కూర్చుని ఒక శిష్యుడు వెదురు బద్దలతో చేసిన పంకాకి అనుసంధించి ఉన్న ఒక తాడుని లయబద్ధంగా లాగటం మొదలెట్టాడు. ఒక కొయ్య దూలానికి అమర్చిన ఆ పంక మహర్షి తల మీదుగా ఊగుతున్నది. ఆ పంకా శబ్దం వింటూ ఆయన దృష్టిలో పడాలని విశాలంగా ఉన్న ఆయన కళ్ళల్లోకే చూస్తూ కూర్చున్నాను. నేనక్కడ ఉన్న సంగతి గ్రహించినా కూడా అలా గ్రహించిన సూచనలేవి ఆయన వెలువరించలేదు. ఆయన శరీరం ఒక విగ్రహంలాగా కదలిక లేకుండా ఉన్నది. సుదూర శూన్యంలోకి స్థిరంగా చూస్తున్న ఆయన చూపు ఒక్క క్షణం కూడా నా వైపు ప్రసరించలేదు. ఈ వాతావరణం అంతా నాకు కొత్తగానే ఉన్నా ఎక్కడో చూసినట్లు అనిపిస్తోంది. ఎక్కడ చూశానా అని జ్ఞాపకాల పుటలు తిరిగేస్తుంటే మద్రాసు సమీపంలో ఒక ఏకాంత ప్రదేశంలోని కుటీరంలో కలిసిన మౌన స్వామి గుర్తుకు వచ్చాడు. అవును, ఆయన కూడా రాతిలో మలిచిన విగ్రహంలాగా నిశ్చలంగా ఉన్నాడు. అదే విధమైన శారీరక నిశ్చలత్వం మళ్ళీ ఇవాళ మహర్షిలో చూస్తున్నాను. ఒక వ్యక్తి కళ్ళను చూసి ఆ వ్యక్తి మనస్తత్వం అంచనా వేయవచ్చని నాకు ఎప్పటి నుంచో ఒక నమ్మకం ఉండేది. కానీ మహర్షి నేత్రాలు చూసి విభ్రమానికి గురి అయిన నాకు నా పాత నమ్మకం మీద సందేహం కలుగుతున్నది. కాలం చాలా నెమ్మదిగా గడుస్తున్నది. నేను వచ్చి 1 గంట గడిచింది. కానీ హాలులో ఉన్న వారెవరిలోనూ కదలికే లేదు. ఇంకా మాట్లాడే సాహసం ఎవరు చేస్తారు? నాలో కూడా ఎంత ఏకాగ్రత వచ్చిందంటే ఎదురుగా దివానుపై మౌనంగా కూర్చున్న రూపం తప్ప మరేదీ నా దృష్టిలోకి రావటం లేదు. నేను సమర్పించిన ఫలాలు ఆయన ముందు బల్ల మీద అలాగే ఉన్నాయి. మౌనస్వామి వద్ద నాకు ఎదురైన స్వాగతం లాంటిదే తన గురువుగారి వద్ద నా కోసం ఎదురు చూస్తూ ఉంటుందని నా మిత్రుడు నాకు ఏ విధమైన సూచన చేయలేదు. అందుకని నిర్లక్ష్యము అలసత్వము కలిసిన ఈ స్వాగతం నాకు వింతగా ఉన్నది. ఈ పెద్ద మనిషి తన శిష్యుల కోసం ఈ విధంగా నటిస్తున్నాడా? ఈ పరిస్థితులలో ఏ యూరోపియన్కైనా వచ్చే సందేహం నాకు కూడా 1-2 సార్లు మనసులోకి వచ్చినా కానీ అటువంటి ఆలోచనని పక్కకి పెట్టేశాను. ఆయన ధ్యానమగ్నుడే ఉన్నట్లు తెలుస్తూనే ఉంది. అయితే నా మిత్రుడు సుబ్రహ్మణ్య తన గురువు గారు ఎప్పుడూ ధ్యానంలోనే మునిగి ఉంటాడని చెప్పలేదు. ఆ తర్వాత నాకు వచ్చిన ఆలోచన, ఈ విధమైన మార్మిక ధ్యానం అర్థం లేని వ్యాపకమైన అంతకు మించిన విశేషమేమైనా ఇందులో ఉన్నదా అని. ఈ ప్రశ్న కాస్త ఎక్కువసేపు నా మనస్సును వేధించింది. కానీ దీనికి నా దగ్గర సమాధానం లేదు. అందుకని దీనిని వదిలేశాను. అయస్కాంతం ఇనప ముక్కల్ని ఆకర్షించినట్లు నా దృష్టిని ఆకర్షిస్తున్న విశేషం ఏదో ఆయనలో ఉంది. అందుకే ఆయన నుంచి నా కళ్ళను మరల్చలేకపోతున్నానని నాకు అర్థమైంది. ఆయన గురించిన ఉత్సుకత ఈ విధంగా పెరుగుతూ ఉంటే నన్ను పూర్తిగా నిర్లక్ష్యం చేసినందుకు మొదట్లో కలిగిన ఆశ్చర్యము, నిరాశ క్రమంగా తొలగిపోతున్నాయి. అక్కడే కూర్చుని 2వ గంట పూర్తి అయ్యేసరికి నా మనసులో ఏ అడ్డంకి లేకుండా నిశ్శబ్దంగా కలుగుతున్న మార్పు నేను గమనించాను.
రైల్లో కూర్చున్నప్పుడు ఆయనకి సంధించటానికి నేను తయారు చేసి పెట్టుకున్న ప్రశ్నలన్నీ వాటంతట అవే కరిగిపోతున్నాయి. ఇప్పుడు ఆ ప్రశ్నలు అడిగినా అడగకపోయినా, నా సమస్యలు తీరినా తీరకపోయినా పర్వాలేదు అనిపిస్తున్నది. ప్రశాంతత ఒక నదీ రూపంలో నా దగ్గరగా ప్రవహిస్తున్నదని, ఒక గొప్ప ఆనందం నా అంతరాంతరాలని తాకుతున్నదని, ఆలోచనలతో సతమతమవుతున్న నా మనసుకి విశ్రాంతిగా ఉన్నదని మాత్రమే నాకు తెలుస్తున్నది. ఇప్పుడు చూస్తే నిరంతరం నన్ను వేధించే ప్రశ్నలు చాలా అల్పమైనవని అనిపిస్తున్నది. గతాన్ని అవలోకిస్తే ఆ సమయమంతా ఎంత నిశ్చేదంగా గడిపానా అని నాకే ఆశ్చర్యం వేస్తున్నది. ఒక విధంగా చూస్తే మనం మేధస్సే సమస్యలను సృష్టించుకొని వాటిని పరిష్కరించడానికి నానాయాతన పడుతూ ఉంటుందనే అభిప్రాయం బలపడుతున్నది. ఇప్పటిదాకా మేధని ఒక గొప్ప వరంగా భావిస్తూ వచ్చిన నాకు ఈ రకమైన ఆలోచన రావటమే విచిత్రం. 2 గంటలు పూర్తయ్యేసరికి నా లోపల క్రమంగా పెరుగుతున్న మనశ్శాంతికి దాసుడినయ్యాను. మనస్సు సృష్టించుకున్న సమస్యలు, కష్టాలు అసంకల్పితంగా తొలగిపోవడంతో కాలం గడుస్తున్నా ఇప్పుడు నాకు అసహనం కలగటం లేదు. మెల్లిమెల్లిగా ఒక కొత్త ప్రశ్న నాలో ఉదయిస్తోంది. పూలు తమ రెక్కల నుంచి సువాసన వెదజల్లినట్లు ఈ మహర్షి ఆధ్యాత్మిక శాంతి అనే సుగంధాన్ని వెదజల్లుతున్నారా? ధార్మికతని అర్థం చేసుకునే శక్తి నాకు ఉన్నదని అనుకోను. కానీ ఇక్కడ కూర్చుని ఉన్న మిగతా వారి పరిస్థితి ఏమిటి? మహర్షి వ్యక్తిత్వాన్ని గురించి ఆలోచిస్తుంటే నా మనసులో జనించిన ప్రశాంతత ప్రస్తుతం నేనున్న స్థల ప్రభావమేమోనని కూడా సందేహం కలుగుతున్నది. కష్టాల కడలిలా ఉన్న నా మనసుని ఆక్రమించుకుంటున్న నిశ్చలత మహర్షి ఆత్మ నుంచి ప్రసరించే తరంగాల ద్వారా కానీ, అదృశ్యంగా పనిచేస్తున్న టెలిపతి వల్ల కానీ నన్ను చేరుతున్నట్లున్నది. ఇదంతా జరుగుతున్నా కూడా ఆయన మాత్రం నా ఉనికినే గమనించనట్లు నిర్లిప్తంగానే ఉన్నారు. అనుకోకుండా ఈ నిశ్శబ్దాన్ని భగ్నం చేస్తూ ఎవరో వెనక నుంచి తక్కువ స్వరంలో నా చెవిలో, మహర్షిని ఏమీ ప్రశ్నలు అడగదలుచుకోవడం లేదా అని అడిగారు. అలా అడిగిన వ్యక్తికి ఓపిక నశించి ఉండాలి, లేదా నాబోటి పాశ్చాత్యుడికి ఓపిక నశించి ఉంటుందని అతడు ఊహించి ఉండాలి. నేను మాత్రం, మిత్రమా, మీ గురువుగారికి ప్రశ్నలు సంధించాలనే నిజంగా ఇక్కడికి వచ్చాను. కానీ ఇప్పుడు నా మనస్సు అంతర్గతంగా పరిపూర్ణ ప్రశాంతతని అనుభవిస్తున్న ఈ తరుణంలో ప్రశ్నల గురించి ఆలోచిస్తూ తలబద్దలు కొట్టుకోవటం ఎందుకు? నా హృదయ నౌక ఇప్పుడే లంగర్ వేయటానికి సిద్ధమవుతున్నది. అద్భుతమైన సముద్రం మీద ప్రయాణం చేయాల్సి ఉంది. నిశ్శబ్దంగా ఆ ప్రయాణానికి తయారవుతున్న నన్ను శబ్దాలతో హోరెత్తే ఈ ప్రపంచంలోకి మళ్ళీ ఎందుకు లాక్కు వస్తావు అని మనసులోనే అనుకున్నాను. నిశ్చలత ఎలాగూ భగ్నమైంది కాబట్టి హాలులోని వారు ఒక్కరొక్కరుగా లేచి బయటకు వెళుతున్నారు. వారి మాటలు వినపడుతున్నాయి. అన్నిటిలోకి పెద్ద వింత, మహర్షి నల్లని నేత్రాలు 1-2 సార్లు డెప్పవేశాయి. తలని కదిలించి చాలా మెల్లిగా వంచి ఆయన కిందకి చూశారు. కొద్ది సెకన్ల తర్వాత నేను ఆయన దృష్టిలో పడ్డాను. మొట్టమొదటిసారి ఆయన అద్భుత దృష్టి నా మీద సూటిగా పడింది. ఆయన తన దీర్ఘ ధ్యానంలో నుంచి బయటకు వచ్చారని తెలుస్తున్నది. నేను సరిగా వినలేదనుకుని నా వెనుక కూర్చున్న వ్యక్తి మళ్ళీ అదే విధంగా ఈసారి పెద్ద గొంతుతో అడిగాడు. అయితే మహర్షి మాట్లాడకపోయినా నా వంకే చూస్తున్న ఆయన కాంతిమంతమైన కళ్ళల్లో ప్రశ్నార్థకం గోచరించింది. నీ మనస్సులో, ఆ మాటకొస్తే మనుషులందరిలో అంతర్గతంగా ఉండే ప్రశాంతతని రుచి చూశాక కూడా సందేహాలు నిన్ను ఇబ్బంది పెడుతున్నాయా అని మహర్షి చూపులు నన్ను అడుగుతున్నాయి. నేను వెనుక ఉన్న వ్యక్తి వైపు తిరిగి, ఇప్పుడు నేను అడగవలసింది ఏమీ లేదు, మరోసారి చూద్దాం అన్నాను. నా రాకలోని ఆంతర్యం మహర్షి కోసం కాకపోయినా ఆయన చుట్టూ నిలబడి పెద్దగా మాట్లాడుకుంటున్న వ్యక్తుల కోసం వివరంగా చెప్పాలని అనిపించింది. సుబ్రహ్మణ్య చెప్పిన ప్రకారం వీరిలో కొద్దిమంది మాత్రమే మహర్షి శిష్యులు, మిగిలిన వారు ఇతర ప్రదేశాల నుంచి వచ్చినవారు. అయితే అనుకోకుండా సుబ్రహ్మణ్య లేచి నిల్చుని తమిళంలో నన్ను అందరికీ పరిచయం చేశాడు. ఆ పరిచయం విని అందరూ ఆశ్చర్యపోయినట్లు కనపడుతుంటే నా మిత్రుడు నా గురించిన నిజాలకి కొంత కల్పన కూడా జోడించాడని నాకు అనిపించింది. మధ్యాహ్నం భోజనాలు అయ్యాయి.
భూమధ్య రేఖకి దగ్గరగా ఉండటం వల్లనేమో ఇక్కడి ఉష్ణోగ్రత నేనెప్పుడూ చూడనంత ఎక్కువగా ఉంది. చాలామంది అన్ని పనులు ఆపేసి చెట్ల నీడలలో సేద తీరుతున్నారు. అందుకని నేను అనుకున్నట్లు మిగిలిన వారి దృష్టిలో పడకుండా మహర్షి వద్దకు బయలుదేరాను. మహర్షి ఉండే పెద్ద హాలులోకి వెళ్ళి ఆయన దగ్గరగా కూర్చున్నాను. ఆయన దివాను మీద ఉన్న దిండ్ల సాయంతో వెనుకకు చేరి కూర్చున్నారు. ఒక శిష్యుడు పంకాను తాడుతో లాగుతున్నాడు. మహర్షి చేతులలో మడిచి ఉన్న ఒక పుస్తకం ఉంది. ఆయన నిదానంగా ఆ పుస్తకంలో ఏదో రాస్తున్నారు. నేను వెళ్ళి కూర్చున్న కొద్ది నిమిషాలకి ఆయన తన చేతిలోని పుస్తకం పక్కన పెట్టి ఒక శిష్యుడిని పిలిచారు. వారిద్దరూ మాట్లాడుకున్నాక ఆ శిష్యుడు నా వైపు తిరిగి, మీరు సరిగా ఆహారం తీసుకోలేకపోయినందుకు మా గురువుగారు చింతిస్తున్నారు అని చెప్పాడు. తాము సామాన్యమైన జీవనం గడుపుతామని, పాశ్చాత్యులెవరికీ ఇదివరకు ఆతిథ్యం ఇవ్వకపోవటం వల్ల నేను ఏమి తింటానో వారికి తెలియదని చెప్పాడు. నేను ధన్యవాదాలు చెప్పి కారం తక్కువగా ఉండే ఆహారం ఏదైనా సరే తీసుకుంటానని, అవసరమైతే దగ్గరలో ఉన్న పట్టణంలో నేనే కావలసినవి సంపాదిస్తానని చెప్పాను. నన్ను ఈ ఆశ్రమానికి తీసుకువచ్చిన అన్వేషణతో పోలిస్తే ఆహారం అసలు సమస్యే కాదని చెప్పాను. మహర్షి ప్రశాంతంగా ఏ విధమైన వ్యాఖ్యలు చేయకుండా విని ఊరుకున్నారు. కొద్దిసేపు ఆగి, అది మంచి లక్షణం అన్నారు. దాంతో నాకు ధైర్యం వచ్చింది. విషయాన్ని పొడిగించాను. మహాశయ, నేను పాశ్చాత్య దేశాల తత్వశాస్త్రము, విజ్ఞాన శాస్త్రాలు చదివాను. మనుషులు కిక్కిరిసి ఉండే మా నగరాలలో నివసించి అక్కడే పనిచేశాను. అక్కడి ఆనందాలు అనుభవిస్తూ ఆశలలో కూరుకుపోయాను. అదే సమయంలో ఏకాంత ప్రదేశాలకు వెళ్ళి ఆలోచన తరంగాలలో మునిగిపోయాను. మా పాశ్చాత్య దేశాలలో ఉన్న జ్ఞానులని కలిసి ప్రశ్నించాను. ఇప్పుడు ప్రాచ్య దేశాలకు వచ్చాను. నాకు జ్ఞానం కావాలి అన్నాను. అవును, నాకు అర్థమైంది అన్నట్లు ఆయన తలాడించారు. నేను చాలామంది అభిప్రాయాలు విన్నాను. అలాగే ఎన్నో సిద్ధాంతాలు కూడా విన్నాను. ప్రతి ఒక్క సిద్ధాంతానికి చెందిన మేధాపరమైన సాక్ష్యాలు నా చుట్టూ కుప్పలుగా పడి ఉన్నాయి. అవన్నీ చూసి చూసి నేను అలసిపోయాను. నేను స్వయంగా అనుభవించి చూసి నిరూపించుకొనిదే దేనిని నమ్మను. మీరు క్షమిస్తానంటే ఒక్క మాట, నాకు మతం అంటే నమ్మకం లేదు. మనిషికి భౌతిక జీవితానికి మించినది ఏమైనా ఉన్నదా? అలా ఉంటే దానిని నాకు నేనుగా తెలుసుకోవడం ఎలా అని ప్రశ్నించాను. మా చుట్టూ ఉన్న 4-5 శిష్యులు ఆశ్చర్యంగా నా వంక చూస్తున్నారు. ఈ విధంగా నిర్మోహమాటంగా స్వేచ్ఛగా మాట్లాడి ఆశ్రమ నియమాలని భంగపరిచినట్లున్నాను. అయినా పర్వాలేదు. ఎన్నో సంవత్సరాల నుంచి బలంగా అణిచిపెట్టుకున్న నా ప్రశ్నలు అసంకల్పితంగా పెదాలు దాటి ఈ విధంగా బయటపడ్డాయి. మహర్షి గారే గనక దీనికి సరి అయిన వ్యక్తి అయితే విషయం అర్థం చేసుకుని ఆశ్రమ మర్యాదల భంగం విషయాన్ని ఆయన పట్టించుకోరని అనుకుంటాను. ఆయన ఏమీ మాట్లాడకుండా ఆలోచనల్లో మునిగిపోయారు. చేసేదేమీ లేనందువల్ల, అప్పటికే స్వేచ్ఛగా మాట్లాడటం మొదలెట్టినందువల్ల నేను మళ్ళీ ఇలా అన్నాను. మా పాశ్చాత్య దేశాలలోని జ్ఞానులు, శాస్త్రజ్ఞులు వారి వివేకం వల్ల సమాజంలో చాలా గౌరవించబడతారు. అయినా వారందరూ జీవితం తర్వాత విషయాల గురించి తమకేమీ తెలియదని అంగీకరిస్తారు. మా పాశ్చాత్య జ్ఞానులు చెప్పలేని విషయాలని వివరించి చెప్పగలవారు కొద్దిమంది మీ దేశంలో ఉన్నారంటున్నారు. నిజమేనా? నేను దివ్యజ్ఞానం పొందటానికి, అనుభవించడానికి మీరు సహకరించగలరా? లేక నా ఈ అన్వేషణ అంతా భ్రమేనా అని మళ్ళీ ప్రశ్నించాను. నేను చెప్పవలసిందంతా చెప్పి మహర్షి జవాబు కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాను. ఆయన సాభిప్రాయంగా నా వంకే చూస్తున్నారు. నేను అడిగిన ప్రశ్నల గురించే ఆలోచిస్తున్నారనుకుంటాను. అలా 10 నిమిషాలు మౌనంగా గడిచాయి. ఆయన మెల్లిగా, మృదువుగా ఇలా అన్నారు. నువ్వు నేను అంటున్నావే, ఆ నేను ఎవరో చెప్పు, నాకు తెలుసుకోవాలని ఉంది. ఆయన అనువాదకుడి సహాయం లేకుండా స్వయంగా ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యం వేసింది. ఆయన ఉద్దేశం ఏమిటి? మీ ప్రశ్న నాకు అర్థం కాలేదని అనిపిస్తోంది అన్నాను. అర్థం కాలేదా? మళ్ళీ ఆలోచించి చూడు అన్నారు మహర్షి. ఆయన మాటలు మళ్ళీ గుర్తు చేసుకున్నాను. నాకు ఆలోచన తట్టింది. నా చేతి వేలు
నా వైపు చూపించుకుంటూ నా పేరు చెప్పాను. ఓహో, అయితే అతనెవరో నీకు తెలుసా అన్నారు మహర్షి. నేను పుట్టినప్పటి నుంచి తెలుసు చిరునవ్వుతో అన్నాను. కానీ అది నీ శరీరం మాత్రమే కదా. మళ్ళీ అడుగుతున్నాను, నువ్వు ఎవరు అని ప్రశ్నించారు మహర్షి. ఈ విచిత్రమైన ప్రశ్నకి నా దగ్గర సమాధానం తయారుగా లేదు. మహర్షి మళ్ళీ అన్నారు, ముందుగా ఈ నేను అనే దాన్ని తెలుసుకో, అప్పుడు నీకు సత్యం గోచరిస్తుంది. నా మనసు గందరగోళంలో పడిపోయింది. నేను కలవరానికి లోనయ్యాను. మహర్షి మళ్ళీ మొదలెట్టారు. ఈసారి అనువాదకుడు నాకు విడమర్చి చెప్పాడు, ఇప్పుడు చేయవలసింది ఒక్కటే, నీ లోపలికి చూడు. అది సరైన పద్ధతిలో చేస్తే నీ సమస్యలకన్నింటికీ సమాధానం లభిస్తుంది. నాకు ఇది కూడా వింతగానే అనిపించింది. దానికి నేనేం చేయాలి, ఏ పద్ధతిని అనుసరించాలి అని ప్రశ్నించాను. నేను సహజ ప్రకృతి గురించి గాఢమైన చింతన ద్వారాను నిరంతర ధ్యానం ద్వారాను సత్యాన్ని కనుక్కోవచ్చు అన్నారు. ఇదివరకు నేను సత్యాన్వేషణ కోసం తరచూ ధ్యానం చేసేవాడిని. అది ఫలితమిచ్చే సూచనలు నాకు కనిపించలేదు అని నా అసహాయతను వెల్లడించాను. ఫలితం ఇవ్వటం లేదని ఎందుకు అనుకుంటున్నావు? ఆధ్యాత్మిక విషయాలలో మనకి లభించే ఫలితాలను గమనించడం కష్టం అన్నారు మహర్షి. దానికి సద్గురు సహాయం ఆవశ్యకమా మళ్ళీ అడిగాను. కావచ్చు అన్నారు. మీరు చెప్పే విధంగా తన లోపలికి చూడటానికి సద్గురు ఎవరికైనా సహాయపడగలరా అని ప్రశ్నించాను. ఈ అన్వేషణకి అవసరమైనవన్నీ గురువు వద్ద లభిస్తాయి. కానీ స్వీయ అనుభవంతో మాత్రమే ఎవరైనా అంతర్గతమైన నేనుని దర్శించగలరు అన్నారు మహర్షి. గురువుగారి సహాయం తీసుకుంటే సత్యాన్ని కొంతవరకైనా దర్శించడానికి ఎన్నాళ్ళు పట్టవచ్చు అని మళ్ళీ ప్రశ్నించాను. అది సాధకుడి మనసు పరిపక్వత మీద ఆధారపడి ఉంటుంది. మందుగుండు అయితే క్షణంలోనే అంటుకుంటుంది. అదే బొగ్గు రాజుకోవడానికి చాలా సమయం పడుతుంది కదా అన్నారు మహర్షి. గురువుల గురించి వారి మార్గాల గురించి మాట్లాడటం మహర్షికి ఇష్టం లేనట్లు అనిపించింది. అయినా మళ్ళీ ఇదే విషయం ఆయనని అడిగాను. ఆయన ముఖం పక్కకు తిప్పుకుని కిటికీలో నుంచి బయట కనిపిస్తున్న పర్వతాన్ని చూస్తూ కూర్చున్నారు. అది గ్రహించి నేను ఆ విషయం అంతటితో వదిలేశాను. సమస్యల వలయంలో చిక్కుకుని ఉన్న ఈ ప్రపంచం భవిష్యత్తు గురించి ఏమన్నా చెప్పగలరా అని ప్రశ్నించాను. భవిష్యత్తు గురించి ఆలోచించి ఇబ్బంది పడటం ఎందుకు? వర్తమానం గురించే నీకు సరిగా తెలియదు కదా. ముందు వర్తమానం గురించి జాగ్రత్త వహించు, భవిష్యత్తు దానంతట అదే బాగవుతుంది అన్నారు మహర్షి. నాకు మరో తిరస్కారం ఎదురైంది. అయినా అంత తేలిగ్గా వదలదలుచుకోలేదు. అడవులలోని ఈ ఆశ్రమం కంటే నేను చూసి వచ్చిన బయటి ప్రపంచంలో దుఃఖం ప్రజల మీద తీవ్ర ప్రభావం చూపిస్తున్నది. అందుకని ఈ ప్రపంచంలో స్నేహ సహకారాలతో నిండిన నూతన శకం ప్రారంభమవుతుందా, లేక ప్రపంచం యుద్ధాలతో ఇంకా అధ్వాన స్థితిలోకి జారిపోతుందా అని పట్టుదలగా అడిగాను. మహర్షికి ఈ ప్రశ్న అసంతృప్తి కలిగించినట్లుంది. అయినా సమాధానం ఇచ్చారు. ఈ ప్రపంచమంతటికీ అధిపతి ఒకడున్నాడు. ఈ ప్రపంచం బాధ్యత ఆయనదే. ఈ ప్రపంచాన్ని సృష్టించిన వాడికి దీనిని ఎలా కాపాడుకోవాలో కూడా తెలుసు. ఈ ప్రపంచ భారాన్ని మోస్తున్నది ఆయనే, నువ్వు కాదు కదా అని సమాధానం ఇచ్చారు. మరి నిజాయితీగా మన చుట్టూ చూసుకుంటే ఆ దయార్ద్ర హృదయుడు ఎక్కడా కనపడటం లేదు కదా అంటూ అభ్యంతరం వ్యక్తం చేశాను. ఆయన అసంతృప్తి మరింత పెరిగింది. అయినా జవాబిచ్చారు, నువ్వు ఎలాగో ఈ ప్రపంచము అలాగే. నిన్ను నీవు అర్థం చేసుకోకుండా ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఉపయోగమేముంది? ఇటువంటి ప్రశ్నల గురించి సత్యశోధకులు పట్టించుకోకూడదు. ఈ విధమైన ప్రశ్నలతో ప్రజలు తమ శక్తులను వ్యర్థం చేసుకుంటున్నారు. ముందు నీలో ఉన్న సత్యాన్ని తెలుసుకో, అప్పుడు నువ్వు కూడా చిన్న భాగంగా ఉన్న ఈ ప్రపంచాన్ని గురించిన సత్యం నీకే బోధపడుతుంది అన్నారు. ఒక పరిచారకుడు వచ్చి అగరవత్తులు వెలిగించి వెళ్ళడంతో మా సంభాషణకి అంతరాయం కలిగింది. అగరొత్తుల పొగని చూస్తూ మహర్షి మళ్ళీ తన పుస్తకం చేతిలోకి తీసుకున్నారు. పేజీలు తిప్పుతూ దానిలో లీనమయ్యారు.
ఆయన ఈ విధంగా నా మీద చూపుతున్న నిర్లక్ష్యము నా ఆత్మగౌరవం మీద నీళ్లు చల్లినట్లు అయింది. నేను మరో పావుగంట అలాగే వేచి చూశాను. ఆయన నా ప్రశ్నలకి సమాధానం ఇచ్చే అవకాశం కనిపించలేదు. ప్రస్తుతానికి మా సంభాషణ ముగిసిందన్న సంగతి అర్థం చేసుకుని నిశ్శబ్దంగా లేచి 2 చేతులు జోడించి ఆయనకి నమస్కరించి బయటకు వచ్చాను. పట్టణంలో ఉన్న దేవాలయం చూడటానికి తీరికగా వెళదామని ఇదివరకే అనుకున్నాను. అందుకని బండి మాట్లాడమని ఒక వ్యక్తిని పంపించాను. ఎడ్ల బండి చూడడానికి ముచ్చటగా ఉన్నా వేగము సౌకర్యము రెండూ ఉండవు. అందుకని వీలైతే గుర్రపు బండి మాట్లాడమని చెప్పాను. నేను ఆశ్రమంలో ఆవరణలోకి వచ్చేసరికి 2 చక్రాల గుర్రపు బండి సిద్ధంగా ఉంది. దాంట్లో కూర్చోవడానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు ఏమీ లేవు. అయినా ఇటువంటి వాటికి అలవాటు పడిపోయాను. ఎర్ర తలపాగా ధరించిన బండివాడు చూడటానికి భయం గొలిపేటట్లున్నాడు. ఒక తెల్లని గుడ్డ నడుముకు చుట్టుకొని దాన్నే కాళ్ళ మధ్యలో నుంచి వెనకకి తీసి కట్టాడు. శరీరం పైభాగమంతా అనాచ్ఛాదితంగానే ఉన్నది. దుమ్ము రేగుతున్న దారి గుండా చాలాసేపు ప్రయాణం చేసి దేవాలయం దగ్గరికి చేరాము. ఆలయం గోపురము రాతి స్తంభాలు మాకు స్వాగతం పలికాయి. బండి దిగి దేవాలయాన్ని పరిశీలనగా గమనించసాగాను. ఈ అరుణాచల దేవాలయం ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నదో నేను చెప్పలేను. కొన్ని వందల సంవత్సరాలకి తక్కువ మాత్రం ఉండదు. నా ప్రశ్నకు సమాధానంగా నా సహచరుడు చెప్పాడు. దేవాలయానికి వచ్చే దారిలోనూ దేవాలయ ద్వారం వద్ద చిన్న చిన్న దుకాణాలున్నాయి. ఆ దుకాణాలలో శివుడు ఇంకా ఇతర దేవుళ్ళ పటాలు ఇత్తడి విగ్రహాలు అమ్ముతున్నారు. నేను చూసిన ఇతర ప్రదేశాలలో కృష్ణుడికి రాముడికి ఎక్కువ ప్రాధాన్యం ఉంది. కానీ ఇక్కడ శివుడికి ఉన్న ప్రాధాన్యం చూసి ఆశ్చర్యం వేసింది. నా మిత్రుడు దీనికి కారణం ఇలా చెప్పాడు. మా పురాణాల ప్రకారం శివభగవానుడు ఈ అరుణాచలం మీద జ్యోతి రూపంలో దర్శనమిచ్చాడు. కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగిన ఆ ఘటనకు సూచనగానే ఆలయ పూజారులు సంవత్సరానికి ఒకసారి పెద్ద జ్యోతిని ఈ పర్వతంపై వెలిగిస్తారు. ఈ పర్వతం మీద శివుడు దర్శనమిచ్చిన కారణంగానే ఇక్కడ ఈ ఆలయం నిర్మించారు అన్నాడు. కొంతమంది యాత్రికులు తీరికగా ఈ దుకాణాలన్నీ చూసుకుంటూ వెళ్తున్నారు. ఇత్తడి విగ్రహాలే కాకుండా ఈ దుకాణాలలో పురాణాలలోని వివిధ సంఘటనలకి సంబంధించిన పటాలు, తమిళ తెలుగు భాషలలో రాసిన మత గ్రంథాలు, నుదుటి ధరించడానికి వివిధ వర్ణాలలో ఉన్న చూర్ణాలు, ఇలా చాలా రకాల సామగ్రి లభ్యమవుతున్నది. ఒక కుష్ఠరోగి సందేహంగా చూస్తూ నన్ను సమీపించాడు. అతని పట్ల నేనే విధంగా ప్రతిస్పందిస్తానో గమనిస్తున్నాడు. భయంకరమైన ఆ వ్యాధితో అతని ముఖము శరీరము శిథిలమవుతున్నాయి. నాలో న్యూనతాభావం ఉదయించింది. అతడి స్పర్శ తగలకుండా నేల మీదే కొన్ని నాణాలు పడేశాను. దేవాలయ ద్వారం శిల్పకళతో నిండి ఒక పిరమిడ్ లాగా కనిపిస్తున్నది. ఈజిప్టులోని పిరమిడ్ శిఖర భాగం వరకు తొలగించి ఇక్కడ అమర్చినట్టు అనిపిస్తున్నది. ఎన్నో మైళ్ళ దూరం నుంచే దర్శనమిచ్చే ఇక్కడ ఉన్న మొత్తం 4 గోపురాలు కలిసి ఈ ప్రాంతం అంతటికీ దివ్య శోభనిస్తున్నాయి. ఈ దేవాలయం ముందు భాగమంతా శిల్పాలు, దృశ్యాలు, ప్రతిమలు చెక్కి ఉన్నాయి. దృశ్యాలన్నీ వివిధ పురాణ గాథలకి సంబంధించినవే. అయినా వాటిలో ఎంతో వైవిధ్యం ఉంది. ఒక పక్క ఏకాంతంగా సాధన చేసుకుంటున్నట్టున్న భక్తుల శిల్పాలు చూడవచ్చు. మరోపక్క శృంగార భంగిమలలో శరీరాలు పెనవేసుకున్న శిల్పాలు చూడవచ్చు. ఇవి చూస్తే ఈ హిందూ మతంలో అన్ని అభిరుచులున్న వారికి స్థానం ఉందని, ఈ మతం అన్ని విషయాలను తనలో దాచుకున్న సర్వాంతర్యామి అని అర్థమవుతున్నది. ఆలయం లోపలికి ప్రవేశించి చతుర్భుజాకారంలో విశాలంగా ఉన్న ఆవరణలో నిలబడ్డాను. ఆ విశాలమైన ఆవరణ నిండా ఎటు చూసినా మండపాలు, మఠాలు, మెట్ల వరసలు, దైవస్థానాలు, గదులు, వరండాలు, ఇతర చిన్న కట్టడాలు దర్శనమిస్తున్నాయి. ఏథెన్స్ నగరం దగ్గరలోని విశాలమైన దేవాలయాల్లాగానే ఇక్కడి శిల్పశోభితమైన మంటపాలు చూసినప్పుడు కూడా ఎవరైనా ఆశ్చర్యంతో కొంతసేపు మౌన ముద్రలోకి జారుకోవాల్సిందే. విశాలంగా విశ్రాంతిగా ఉన్న ఇక్కడి ఏకాంత స్థలాలు నన్ను అబ్బురపరుస్తున్నాయి. సాలగూడులా అల్లుకున్న ఈ కట్టడాల మధ్య నుంచి నా సహచరుడు ఈ ప్రాంతమంతా బాగా తెలిసినట్లు దారి చూపిస్తున్నాడు. బయట నుంచి చూస్తే గోపురాలు ఎర్ర రంగులో మెరిసిపోతున్నాయి. లోపల నుంచి చూస్తే మాత్రం గోధుమ రంగులో కనిపిస్తున్నాయి.
దృఢమైన రాతి స్తంభాలతోనూ గోడలతోనూ నిర్మించిన ఒక మఠంలో నుంచి వరండాలు చీకటి గదులు దాటుకుంటూ వెళ్ళి ఒక ద్వార మంటపానికి చేరాము. 1000 స్తంభాల మంటపం నేను పరిశీలనగా చూస్తుంటే నా మిత్రుడు గర్వము ఆనందము మిళితమైన స్వరంతో అన్నాడు. అంతులేని నైపుణ్యంతో చెక్కిన శిల్పశోభని వెదజల్లే అనేక రాతి స్తంభాలు ఆ పెద్ద రాతి మంటపమంతటా కనిపిస్తున్నాయి. ఆ స్థలమంతా నిర్మానుష్యంగా ఉంది. వెలుతురు సరిగా ప్రసరించని ఆ ప్రదేశంలో ఈ పెద్ద మంటపంలో ఒంటరిగా ఉండటం నాకు వింతగా ఉంది. నేను ఆ స్తంభాల దగ్గరికి వెళ్ళి పరిశీలనగా చూశాను. ప్రతి స్తంభము ఒక్కొక్క పెద్ద రాతిలో చెక్కారు. పై కప్పు కూడా చదునుగా ఉన్న పెద్ద పెద్ద రాళ్లతోనే నిర్మించారు. ఎటు చూసినా అందంగా చెక్కిన దేవతల శిల్పాలే కనిపిస్తున్నాయి. శిల్పంలో చెక్కిన జంతువుల ముఖాలు తదేకంగా నా ముఖంలోకే చూస్తున్నాయి. ఈ స్తంభాల మంటపాలు, నూనె దీపాల కాంతిలో మసకగా కనిపిస్తున్న వరండాలు దాటుకుని దేవాలయ మధ్య ప్రదేశానికి వచ్చాము. ఆలయ ఆవరణ లోపల ఉన్న మరో 5 చిన్న గోపురాలు ఇక్కడి నుంచి స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ 5 కూడా ఆలయం 4 ద్వారాల మీద ఉన్న గోపురాల వంటివే. దగ్గరలోని ఒక చిన్న గోపురాన్ని పరిశీలిస్తే అది రాతితో కాకుండా ఇటుకలతో నిర్మించారని, ఈ గోపురం మీద ఉన్న విగ్రహాలన్నీ కాల్చిన మట్టి మరికొన్ని ఇతర పదార్థాలు కలిపి తయారు చేసి రంగులు వేశారని తెలుస్తోంది. మరికొన్ని వరండాలలో నుంచి మంటపాలలో నుంచి నడిచాక గర్భాలయం వద్దకు వచ్చామని, అక్కడి నుంచి పాశ్చాత్యులకి ప్రవేశం ఉండదని నా మిత్రుడు సూచించాడు. అయితే గర్భగృహంలోకి అనుమతించకపోయినా దూరంగా ఉన్న ఒక వరండాలో నుంచి లోపల ఉన్న దేవతామూర్తిని చూడగలమని చెప్పాడు. భేరీనాదాలు, శంఖనాదాలు, పూజారులు బిగ్గరగా చదువుతున్న స్తోత్రాలు, మంత్రాలు అన్నీ కలిసిన శబ్దం చీకటిగా ఉన్న ఈ మందిరం లోపల ఒక వింత వాతావరణాన్ని సృష్టించింది. నేను చాలా ఆసక్తితో గర్భగృహం లోపలికి చూశాను. ఒక విగ్రహం ముందు బంగారు రంగులో పెద్ద దీపం వెలుగుతున్నది. లోపల ఇంకా 2-3 చిన్న దీపాలు, కొందరు భక్తులు కనిపించారు. పూజారులు, వాద్యగాళ్ళు సరిగా కనిపించటం లేదు. కానీ శంఖనాదాలు, గంటల చప్పుళ్లతో కూడిన సంగీతం వినిపిస్తున్నది. ఇంకా అక్కడ ఉండటం మంచిది కాదని, పూజారులు ఒక పాశ్చాత్యుడు అక్కడ కనిపిస్తే సహించరని నా మిత్రుడు హెచ్చరించాడు. దానితో మందిరం నుంచి నిష్క్రమించాము. దేవాలయం ప్రధాన ద్వారం వద్ద తిరిగి వచ్చేసరికి ఒక వృద్ధ బ్రాహ్మణుడు దారికి అడ్డంగా కూర్చుని ఉన్నాడు. ఎడమ చేతిలో చిన్న అద్దం పట్టుకుని దాని సాయంతో నుదుట తన మత చిహ్నాన్ని అలంకరించుకుంటున్నాడు ఆయన. ఎరుపు, తెలుపు రంగులలో ఆయన నుదుట కనిపిస్తున్న త్రిశూల చిహ్నం దక్షిణ భారతదేశంలో హిందువులు చాలామంది ధరిస్తూ ఉంటారు. అయితే పాశ్చాత్యుల దృష్టికి వికారంగా గోచరించే ఈ అలంకారం నాకు ఒక హాస్యగాడిని తలపిస్తోంది. పట్టణానికి ఒక చివర తెల్లగా మెరుస్తున్న ఒక సన్నని పాలరాతి గోపురం కనిపించింది. అది ఒక మసీదు. ఆ మసీదు లోపలికి వెళ్ళి చూశాను. మసీదులలో సాధారణంగా కనిపించే పెద్ద ఆర్చీలు, గోపురాల సున్నితమైన అందాలు నాకెంతో ఇష్టం. ఇక్కడ కూడా పాదరక్షలు విడిచి లోపలికి వెళ్ళాను. ఆ కట్టడం ఎత్తు చూసి నా హృదయం కూడా ఆకాశంలో ఎత్తుగా విహరించసాగింది. అక్కడ రంగురంగుల తివాచీల మీద ముందుకు వంగి కూర్చుని కొందరు ప్రార్థనలు చేస్తున్నారు. ఇక్కడ గర్భగృహాలు, విగ్రహాలు ఏమీ లేవు. మహమ్మద్ ప్రవక్త మనిషికి భగవంతుడికి మధ్య ఏ అడ్డంకి ఉండకూడదని చెప్పాడు. చివరికి పూజారి కూడా లేడు. అల్లా ముందు అందరూ సమానులే. పూజారి, పండితుడు, బీద, గొప్ప తారతమ్యం లేదు. ప్రధాన వీధిలో నుంచి తిరిగి వచ్చేటప్పుడు యాత్రికుల కోసమే ఏర్పడిన తినుబండారాల దుకాణాలు, బట్టల దుకాణాలు, డబ్బు మార్చే దుకాణాలు, ధాన్యం దుకాణాలు చూసుకుంటూ వచ్చాం. తిరిగి మహర్షి వద్దకు వెళ్ళాలని నాకు తొందరగా ఉంది. అందుకని బండిని వేగంగా పోనివ్వమని చెప్పాను. మరోసారి అరుణాచలేశ్వరుని దేవాలయం వంక చూశాను. 9 అంతస్తులున్న ఎత్తైన గోపురాలు ఆకాశంలోకి చొచ్చుకొని పోయి కనువిందు చేస్తున్నాయి. ఈ దేవాలయ నిర్మాణ కాలంలో శిల్పులు ఎన్నో సంవత్సరాలు పడ్డ కష్టానికి ఈ గోపురాలు సాక్ష్యంగా నిలిచి ఉన్నాయి. ఇక్కడ వీధుల నిర్మాణ వాస్తు పద్ధతి, బలమైన గోడలతో ఎత్తు తక్కువగా ఉండే ఇళ్ళు అన్నీ మరోసారి నాకు ఈజిప్టును గుర్తుకు తెచ్చాయి. ఈ దేవాలయాలన్నీ పోషణ లేక నిర్మానుష్యంగా, నిశ్శబ్దంగా మారి శిథిలమై క్రమంగా
తమ మూల రూపమైన ఎర్రని ధూళి కింద మారే రోజులు వస్తాయా? లేక మనుష్యులు మరింత మంది కొత్త దేవుళ్ళ కోసం మరిన్ని కొత్త దేవాలయాలు కడుతూ ఉంటారా అనే ఆలోచనల్లో మునిగిపోయాను. దూరంగా కనిపిస్తున్న పర్వత పాదం వద్ద ఉన్న ఆశ్రమానికి బండి వేగంగా వెళుతుంటే ప్రకృతి నా కళ్ళ ముందు పరిచిన అద్భుతమైన దృశ్యాలు నన్ను కట్టిపడేస్తున్నాయి. ఆ దృశ్యాలు చూస్తూ నేను శ్వాస తీసుకోవడం కూడా మర్చిపోయాను. ప్రాచ్య దేశాలలో ఈ సంధ్యా సమయం అందాలు చూడాలని నేనెంతో ఎదురు చూసేవాడిని. అందమైన రంగులతో విరాజిల్లే ఇక్కడి సూర్యాస్తమయం హృదయాన్ని ఉత్తేజపరుస్తుంది. ఈ అద్భుత దృశ్యం అరగంటలోపే కళ్ళ ముందు నుంచి అంతర్ధానమైంది. యూరప్లో లాగా శిశిర ఋతువులో సాయంత్రాల ప్రభావం ఈ ప్రాచ్య దేశాలలో కనిపించదు. పాశ్చాత్య దేశాలలో అయితే ఈ శిశిర ఋతువులో సూర్యుడు ఎర్రని అగ్నిగోళంలాగా అరణ్యాలలోకి దిగి వస్తున్నట్లు కనిపిస్తాడు. దిగంతాల వద్దకు చేరి అదృశ్యమయ్యే సమయానికి అది కాషాయ వర్ణంలోకి మారుతుంది. ఆ గోళం చుట్టూ కనిపించే వివిధ వర్ణాలు కలిసి ఏ చిత్రకారుడు అందించలేనంత కళాత్మక దృశ్యం మన కళ్ళ ముందు ఆవిష్కృతమవుతుంది. మా దారికి ఇరుపక్కలా ఉన్న పొలాలు, తోటలు నిశ్శబ్దంలోకి జారుకుంటున్నాయి. పక్షుల కిలకిలారావాలు ఎక్కడా వినిపించటం లేదు. త్వరలోనే చుట్టూ ఆవరించిన కాషాయ రంగు కూడా అదృశ్యమై అంధకారం అలుముకుంది. ఈ ప్రశాంతత నా ఆలోచనల్లోకి విస్తరించి దాని ఆనందం నా హృదయాన్ని తాకింది. ప్రకృతి మనకు అందించే ఇటువంటి మరపురాని మధుర క్షణాలు భారమైన మన జీవన దృశ్యాల వెనుక ఏదో అందమైన దయార్ద్రమైన శక్తి దాగి ఉందని మనకెప్పుడూ గుర్తు చేస్తుంటాయి. ఇటువంటి విలువైన క్షణాల ముందు మనం సాధారణంగా గడిపే గంటల కొద్దీ సమయం వెలవెలపోతుంది. శూన్యంగా ఉన్న ఈ అంధకారాన్ని ఛేదించుకుంటూ తోకచుక్కలలాగా వచ్చిపడే ఇటువంటి మధుర క్షణాలు మనల్ని క్షణకాలం ఆశలలో ముంతెచ్చి మన దృష్టిపథం నుంచి తప్పుకుంటాయి. మేము తాటి చెట్లతో నిండిన ఆశ్రమం ఆవరణలోకి చేరుతుంటే ఆశ్రమం చుట్టూ ఉన్న తోటలలో మినుగురులు చీకటి తెరల మీద వింత వింత గీతలు గీస్తున్నాయి. మహర్షి ఉండే పొడిగాటి హాల్లో ప్రవేశించేసరికి దివ్యమైన నిశ్శబ్దం ఆ వాతావరణాన్ని ఆవరించుకొని ఉంది. అంతమంది వ్యక్తులు హాలులో వరుసగా కూర్చున్నా ఎక్కడా మాట కానీ శబ్దం కానీ వినిపించటం లేదు. మూలగా ఉన్న దివాను మీద మహర్షి కూర్చుని ఉన్నారు. ఆయనలో నిరాడంబరత, వినమ్రత కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. ఆయన రూపం చూస్తే గౌరవం కలుగుతుంది. అలాగే హృదయంలో ఆనందం ముద్ర వేసుకుపోతుంది. ఆయన శిరస్సు చూస్తే మహాకవి హోమర్ గుర్తుకు వస్తాడు. ఆయన కళ్ళు హాలులో దూరంగా ఎక్కడో కేంద్రీకరించి ఉన్నాయి. ఆ కళ్ళల్లో నిశ్చలత్వం, దిగ్భ్రమ కలిగిస్తున్నది. ఆయన కేవలం కిటికీలో నుంచి ఆకాశంలో కాంతిని మాత్రమే చూస్తున్నారా, లేక ఈ లౌకిక ప్రపంచంతో సంబంధం లేకుండా స్వాప్నిక జగత్తులో విహరిస్తున్నారా అనేది గ్రహించటం కష్టమే. ఎప్పట్లాగే అగరబత్తుల పొగ హాలంతా వ్యాపించి ఉంది. కొద్దిసేపు మహర్షి రూపాన్ని అలాగే చూస్తూ కూర్చున్నాను. కానీ మెల్లిగా కళ్ళు మూసుకుంటే బాగుండునని అనిపించింది. త్వరలోనే మహర్షి వద్ద లభించే అపురూపమైన ప్రశాంతత నన్ను అర్ధచేతనావస్థలోకి తీసుకెళ్ళింది. క్రమంగా చైతన్యం కూడా కోల్పోయాను. ఆ స్థితిలో ఒక స్వప్నం అనుభవంలోకి వచ్చింది. ఆ స్వప్నంలో నేను ఒక 5 సంవత్సరాల బాలుడిగా మారిపోయాను. అరుణాచలం చుట్టూ ఉన్న మట్టిబాటలో ఆశ్రమం దగ్గర మహర్షి చేయి పట్టుకుని నిలబడి ఉన్నాను. ఆయన ఆకారం చాలా ఎత్తుగా ఎదిగి ఉంది. ఆయన మహోన్నత కాయుడిలా కనిపిస్తున్నారు. చుట్టూ ఆవరించి ఉన్న అంధకారాన్ని లెక్క చేయకుండా ఆయన నన్ను తనతో ఆశ్రమం నుంచి దూరంగా నడిపించుకుంటూ వెళుతున్నారు. పైనున్న చంద్రుడు, నక్షత్రాలు కలిసి మా చుట్టూ కాంతిని వెదజల్లుతున్నాయి. మహర్షి నన్ను పగుళ్ళు, గుంటల మధ్య నుంచి, ప్రమాదకరంగా కనిపిస్తున్న బండరాళ్ళ మధ్య నుంచి తప్పిస్తూ జాగ్రత్తగా తీసుకెళ్తున్నారు. ఏటవాలుగా ఉన్న కొండ మీదికి మా నడక నిదానంగా సాగుతున్నది. దారిలో బండరాళ్ళ మధ్య ఉండే సన్నని సందులలోనూ పొదల కింద మనుష్య సంచారం ఉన్న చిన్న చిన్న కుటీరాలు, గుహలు కనిపిస్తున్నాయి. మేము అలా నడిచి వెళ్తుంటే ఆ కుటీరాలు, గుహలలో నివసించేవారు బయటికి వచ్చి మహర్షికి అభివాదం చేస్తున్నారు. వారందరూ సాధనలో వివిధ స్థాయిలని అందుకున్న యోగులని నాకు తెలుస్తున్నది. మేము వారి దగ్గర ఆగకుండా పర్వత శిఖరం వరకు నడుచుకుంటూనే వెళ్ళాము.
శిఖరాన్ని చేరి ఆగినప్పుడు నా హృదయంలో చెప్పలేని ఉద్విగ్నత చోటు చేసుకుంది. ఏదో అద్భుత అనుభవం నా కోసం వేచి చూస్తున్నది అనిపిస్తోంది. మహర్షి నా వైపు తిరిగి నా ముఖంలోకి చూశారు. నేను కూడా ఆయన వంక చూడసాగాను. నా మనస్సులోనూ హృదయంలోనూ విపరీతమైన వేగంతో ఏదో అనూహ్యమైన మార్పు చోటు చేసుకుంటున్నది. నాకున్న ఉద్దేశ్యాలు, అభిప్రాయాలు క్రమంగా నన్ను విడిచి వెళ్ళిపోతున్నాయి. నన్ను అటూ ఇటూ లాగుతున్న బలమైన కోరికలన్నీ ఊహించలేనంత వేగంగా అదృశ్యమవుతున్నాయి. నా తోటి వారితో ప్రవర్తించేటప్పుడు చోటు చేసుకునే అయిష్టతలు, అపార్థాలు, స్వార్థాలు శూన్యంలోకి జారుకుంటున్నాయి. చెప్పలేనంత ప్రశాంతత నన్ను ఆవరించింది. జీవితంలో నాకు ఇంకేమీ అక్కరలేదు అనే భావం ఉదయించింది. నా దృష్టిని కొండ కింది ప్రాంతానికి మళ్లించమని మహర్షి సూచించారు. నేను అలాగే చేశాను. ఆశ్చర్యకరంగా పశ్చిమార్ధ భూగోళం అక్కడ కిందగా కనిపిస్తోంది. అక్కడ లక్షల కొద్దీ ప్రజలు కనిపిస్తున్నారు. రాత్రిపూట చీకటిలో జనం పెద్ద పెద్ద సమూహాలుగా గుమిగూడి ఉన్నారు. ఇంతలో నిదానంగా మహర్షి కంఠంలో నుంచి వస్తున్న మాటలు నన్ను చేరాయి. నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్న ప్రశాంతత అక్కడికి చేరాక కూడా నీకు లభిస్తుంది. కానీ దానికోసం నేనే ఈ దేహం, నేనే ఈ మనస్సు అనే భావాలని పక్కన పెట్టేయాలి. ఈ ప్రశాంతత నిన్ను ఆవరించినప్పుడు నువ్వు మర్చిపోవాలి. ఎందుకంటే అప్పుడు నువ్వు నీ జీవితాన్ని నీలోని నేనుకి సమర్పిస్తావు. ఇలా చెబుతూ మహర్షి తెల్లగా మెరుస్తున్న తాడు ఒక చివర నా చేతిలో ఉంచారు. ఈ దశలో నా స్వప్నం తొలగిపోయింది. కానీ దాని దివ్యత్వం ఇంకా నా అనుభవంలోనే ఉంది. ఆ క్షణంలో హాలులో కూర్చున్న మహర్షి చూపులు నా చూపులతో కలిశాయి. ఆయన నా వంక తిరిగి స్థిరంగా నా కళ్ళలోకి చూడసాగారు. ఈ స్వప్నం అర్థమేమిటి? నా వ్యక్తిగత జీవితంలోని కోరికలు, అసంతృప్తులు శూన్యంలోకి అదృశ్యమైపోయాయి. స్వప్నం తొలగిపోయినా ఆ స్వప్నంలో అనుభవంలోకి వచ్చిన లక్షణాలు సొంత విషయాల పట్ల నిర్లిప్తత, మానవుల పట్ల అంతులేని కరుణ ఇంకా నాలో నిలిచే ఉన్నాయి. అంతా కలిపి చూస్తే అదొక అద్భుతమైన అనుభవం. ఇది స్వప్నమే అనే మాట వాస్తవమైతే ఈ భావనలన్నీ నాలో నిలిచి ఉండవు కదా. నేను ఈ స్వప్నంలో ఎంతసేపు మునిగిపోయానో తెలియదు. చుట్టూ చూస్తే హాలులోని వారందరూ నిద్రపోవటానికి సిద్ధమవుతున్నారు. నేను కూడా వారి దారిని అనుసరించాను. గాలి ధారాళంగా రాని ఆ హాలులో పడుకోవడం కష్టంగా ఉంది. అందుకని నా పక్క ఆరు బయటికి మార్చుకున్నాను. తెల్లని గడ్డంతో పొడుగ్గా ఉన్న ఒక ఆశ్రమవాసి నాకు ఒక లాంతరు తెచ్చి ఇచ్చాడు. రాత్రంతా దానిని వెలుగుతూనే ఉండనివ్వమని చెప్పాడు. అక్కడ పాములు, చిరుతపులులు సంచరించే అవకాశం ఉన్నదని, కానీ వెలుతురుంటే అవి రావని చెప్పాడు. నేలంతా వేడిగా ఉన్నది. పరుపు లేకపోవడంతో కొన్ని గంటల వరకు నిద్ర పట్టలేదు. అయినా దిగులు లేదు. నేను ఆలోచనల్లో మునిగిపోవటానికి కావలసినంత విషయం నా దగ్గర ఉన్నది. నా జీవితంలో నేను కలిసిన వారందరిలోకి మహర్షి అత్యున్నతమైన అద్భుత వ్యక్తిత్వం కలవారనే అభిప్రాయం బలపడింది. మహర్షి నాకు అందించదలిచిన అద్భుత అనుభవమేదో దాగి ఉన్నదని నా మనసు చెబుతున్నది. కానీ ఆ అనుభవం ఏమిటో విస్పష్టంగా తెలియటం లేదు. అది రూపరహితము, అనూహ్యము అని తెలుస్తున్నది. బహుశా ఆధ్యాత్మికమైనది కావచ్చు. ఆ రాత్రి ఆయనను తలుచుకున్నప్పుడల్లా, ఆ స్వప్నం వివరంగా గుర్తు వచ్చినప్పుడల్లా నా హృదయం ఉత్సాహంతో, ఉద్వేగంతో ఉరకలు వేస్తూ ఉన్నది. తరువాత కొన్ని రోజులు మహర్షితో సాన్నిహిత్యం పెంచుకుందామని ప్రయత్నించాను, కానీ కుదరలేదు. దానికి 3 కారణాలున్నాయి. ఒకటి, ఆయనలో సహజంగానే ఉన్న గాంభీర్యం. వాద ప్రతివాదాల పట్ల, చర్చల పట్ల ఆయన అయిష్టత, ఇతరుల నమ్మకాలు, అభిప్రాయాల పట్ల ఆయన నిర్లిప్తత అందరికీ తెలుసు. ఎవరిని తన అభిమతానికి అనుగుణంగా మార్చాలనే కోరిక ఆయనకి ఏ కోశానా లేదు. తన అనుచరగణానికి మరి ఒక్కరినైనా కలుపుకోవాలనే ఆరాటము ఆయనకి లేదు. రెండో కారణం కొంత వింత అయింది. ఆ స్వప్న సాక్షాత్కారం అయినప్పటి నుంచి ఆయన వద్దకు వెళ్ళినప్పుడల్లా నాకేదో వెరపు కలుగుతున్నది. సాధారణంగా నా ఆలోచనల్లో జనించి
పెదాల ద్వారా విడుదలయ్యే మాటలన్నీ నాలోనే అణగారిపోతున్నాయి. సామాన్యులు ఆయనని తమ సాటివాడిగా భావించి మాట్లాడటము, ఆయనతో వాదించటము దైవదూషణ కిందే లెక్క అని నా అభిప్రాయం. మూడో కారణం చాలా సామాన్యమైనది. ఎప్పుడు చూసినా మహర్షి హాలులో చాలామంది ఇతరులు ఉంటూనే ఉన్నారు. వారందరి ముందు నా వ్యక్తిగత అభిప్రాయాలు, ఆలోచనలు చెప్పుకోవడం ఉచితం అనిపించలేదు. నేను ఒక విదేశీయుడిని, వారికి పరిచయం లేనివాడిని. నా భాష విదేశీయమైనందుకు వారు పట్టించుకోకపోవచ్చు. కానీ నా సందేహాత్మక దృక్పథము, నా సంశయాత్మక వైఖరి, మత విషయాల పట్ల అభిమాన రాహిత్యము వారికి అంగీకారయోగ్యం కావని నాకు తెలుసు. వారి మనస్సుల్ని గాయపరచడం నాకు ఇష్టం లేదు. అలాగని నాకు ఇష్టం లేని పద్ధతిలో నా భావాలని చర్చించడం కూడా నాకు ఇష్టం లేదు. నేను మాట్లాడకపోవడానికి ఇది కూడా ఒక కారణం. ఈ 3 అడ్డంకులని అధిగమించడం చిన్న విషయమేమీ కాదు. ఆయనని ఏవో ప్రశ్నలు అడుగుదామని నేను చాలాసార్లు ప్రయత్నించాను. కానీ చివరి నిమిషంలో ఈ మూడిటిలో ఏదో ఒక కారణం అడ్డం వచ్చి నా ప్రయత్నం విఫలమయ్యేది. ఇక్కడ ఉండటానికి నేను విధించుకున్న 2 రోజుల గడువు ముగిసిపోయింది. ఆశ్రమంలో నా బస వారానికి పొడిగించాను. నేను ఆయనతో తీరిగ్గా మాట్లాడిన మొదటి సందర్భమే ఇంతవరకు చివరి సందర్భంగా కూడా మిగిలింది. 1-2 సందర్భాలలో యథాలాపంగా మాట్లాడిన 2-3 ముక్కలు తప్పించి మళ్ళీ ఆయనతో విశదంగా మాట్లాడటం పడలేదు. వారం రోజులు గడిచాయి. నా బస 15 రోజులకు పొడిగించాను. ప్రతిరోజు మహర్షి సన్నిధిలోని శాంతిని, ఆయన చుట్టూ ఉండే వాతావరణంలోని పవిత్రతని శ్రద్ధగా గమనించేవాడిని. నేను బయలుదేరాల్సిన రోజు వచ్చింది. కానీ నేను ఆయనకి దగ్గర కాలేకపోయాను. ఒక పక్క పవిత్రానుభూతుల అనుభవం, మరో పక్క మహర్షితో వ్యక్తిగత సాన్నిహిత్యం సంపాదించడంలో వైఫల్యం. ఈ రెండింటి మధ్య ఊగిసలాడుతున్నాను. ఆ రోజు నేను హాలులో ప్రవేశించి చుట్టూ కలయి చూశాను. ఒక విధమైన తెగింపు వచ్చింది. అక్కడున్న వారంతా నాకంటే భిన్నమైన భాష మాట్లాడతారు. అంతర్గతంగాను బాహ్యంగాను నాకు వారికి స్థాయి భేదాలున్నాయి. వాళ్ళకి నేను దగ్గర కాలేను. అందుకని సూటిగా మహర్షి వంకే చూశాను. ఆయన ఒక మహోన్నతమైన మానసిక స్థితిలో ఉండి తన ముందున్న జీవన దృశ్యాలని గమనిస్తున్నారు. నేను కలిసిన వారందరికంటే భిన్నమైన లక్షణాలు ఈయనలో నేను గమనించాను. ఆయన మన మానవ జాతికే కాకుండా ప్రకృతి అంతటికీ, అలాగే ఈ ఆశ్రమం వరకే ఉన్న ఉన్నత శిఖరానికి, దగ్గరలోనే దట్టంగా అలుముకున్న అరణ్యానికి, విశ్వమంతా ఆవరించిన ఆకాశానికి సంబంధించిన వ్యక్తి అని నాకు అనిపించింది. అరుణాచల పర్వతంలోని శిలాసదృశమైన నిశ్చల లక్షణం మహర్షిలో ఆవేశించినట్లున్నది. ఆయన 30 సంవత్సరాల నుంచి ఈ పర్వతం మీదే నివసిస్తున్నారు. కొద్ది కాలమైనా ఆ ప్రదేశం వదలటానికి అంగీకరించరు. ఆ పర్వతంతో అంత గాఢమైన సాన్నిహిత్యం ఆయన వ్యక్తిత్వం మీద తప్పకుండా ప్రభావం చూపుతుంది. ఆయనకి ఈ పర్వతం అంటే అంతులేని అభిమానమని నాకు తెలుసు. తన అభిమానాన్ని చాటుకోవటానికి ఆయన రాసిన ఒక సుదీర్ఘమైన గీతంలోని కొన్ని చరణాలు ఇతరులు అనువదించగా నేను చదివాను. ఈ ఒంటరి అరుణాచల పర్వతం ఇక్కడ అరణ్యంలో నుంచి తన శీర్షాన్ని ఎత్తి గంభీరంగా చూస్తున్నట్లే ఈ అద్భుత యోగి ఇక్కడ జనారణ్యంలో నుంచి తన శిరస్సు ఎత్తి అద్వితీయమైన ఆధ్యాత్మిక వైభవంతో మనలను చూస్తున్నారు. అరుణాచల పర్వతం తన చుట్టూ ఉన్న పర్వత పంక్తుల నుంచి విడివడి ప్రకృతిలో విభిన్నంగా కనిపిస్తున్నట్లు మహర్షి కూడా తనని అభిమానిస్తూ ఎన్నో సంవత్సరాల నుంచి తన చుట్టూనే ఉన్న అనుచరగణం మధ్యలోనే ఉన్న ఎంతో విభిన్నంగా కనిపిస్తారు. ఈ పవిత్ర అరుణాచల పర్వతంలో ప్రతిఫలించే అచేతనత్వము, అగ్రాహ్యత్వము అనే ప్రాకృతిక గుణాలు మహర్షిలో కూడా ప్రతిఫలిస్తుంటాయి. ఈ లక్షణాలే మానసికంగా సిద్ధం కాని అనుచరుల నుంచి ఆయనను శాశ్వతంగా దూరంగా ఉంచుతున్నాయి. ఒక్కొక్కప్పుడు మనబడి సాధారణ మానవుల వలె ఆయన కూడా మానవ సహజమైన బలహీనతలకి కొంతవరకైనా వసూలైతే బాగుండునని నాకు అనిపించేది. కానీ మనబడి సాధారణ మానవులని, మందమతులైన ఈ మానవ జాతిని వదిలి ముందుకు సాగకపోతే ఆయనకి అసాధారణమైన దైవ సాక్షాత్కారం ఎలా లభించి ఉండేది? ఆయన తీక్ష్ణమైన దృష్టి నా మీద పడినప్పుడల్లా త్వరలోనే ఏదో జరగబోతున్నదని, ఏదో మహత్తరమైన సత్యం తెలియబోతున్నదని అనిపించేది. అయితే అనుభవసిద్ధమైన ప్రశాంతత,
స్మృతిపథంలో తారల వలె నిలిచిపోయిన అనుభవాలు మినహా నాకే ఆవిష్కరణ మాట ద్వారా కానీ ఇతరత్ర కానీ కలగలేదు. పక్షం రోజులలో ఒక్కసారి మాత్రమే మాట్లాడటం అంటే పెద్ద లెక్కలోకి రాదు. చివరిసారి మాట్లాడినప్పుడు మహర్షి స్వరంలోని దృఢత్వము, ఆయన కంఠంలోని భావము నేను ఆయనకి దూరంగా మెలగటానికి దోహదం చేశాయి. నా మిత్రుడు సుబ్రహ్మణ్య గొప్పగా వర్ణించి చెప్పి ఆయనను నేను కలవటానికి ప్రేరేపించాక ఇక్కడ నాకు లభించిన నిరాశాజనక స్వాగతం కూడా నాకు అనూహ్యమైనదే. నేను కలిసిన మిగిలిన వారందరికంటే కూడా నాపై ఎక్కువ ప్రభావం చూపిన ఈ ఋషి సత్తముడు నాతో తృప్తిగా మాట్లాడాలని నా మనస్సు ఉవ్విళ్ళూరుతున్నది. దానికి కారణం నా మనసుని నింపిన ఒక ఆలోచన. ఈ ఆలోచన అసంకల్పితంగా కలిగిందే కానీ నా మనోజనితం కాదు. ఈయన అన్ని రకాల సమస్యల నుంచి విముక్తుడయ్యాడు. ఏ కష్టము ఈయన దరికి చేరలేదు అనేదే ఆ ఆలోచన. నా ప్రశ్నలని మనస్సులో నుంచి కంఠంలోకి నెట్టి మహర్షి నుంచి సమాధానం రాబట్టడానికి మరో ప్రయత్నం చేయాలని నిశ్చయించుకున్నాను. నాతో దయాళువై వర్తిస్తున్న ఒక వృద్ధ శిష్యుడు పక్కనే ఉన్న కుటీరంలో పనిచేసుకుంటుంటే ఆయన వద్దకు వెళ్ళి మహర్షితో ఒకసారి మాట్లాడాలనే నా కోరికని వెల్లడించాను. నా అంతటా నేను అడగడానికి బిడియంగా ఉందని కూడా చెప్పాను. ఆయన ముఖంలో కరుణాపూరితమైన చిరునవ్వు విరిసింది. ఆయన హాలులోకి వెళ్ళి కొద్దిసేపట్లోనే బయటకు వచ్చి మహర్షి ఇంటర్వ్యూ ఇవ్వటానికి సంతోషంగా ఒప్పుకున్నారని చెప్పాడు. నేను ఆలస్యం చేయకుండా హాలులోకి వెళ్ళి దివానికి దగ్గరగా నేల మీద కూర్చున్నాను. మహర్షి కూడా వెంటనే నా వంక తిరిగి నన్ను ఆదరంగా పలకరించారు. నేను కూడా సంతోషంగా స్వేచ్ఛగా ప్రశ్నలు అడగటం ప్రారంభించాను. సత్యాన్ని అన్వేషించాలంటే లోక వ్యవహారాలని త్యజించి ఏకాంతంగా ఉండే అరణ్యాలకో పర్వతాల వద్దకో వెళ్ళిపోవాలని యోగులు అంటారు కదా. మా పాశ్చాత్య దేశాలలో జీవన విధానం భిన్నంగా ఉంటుంది. అక్కడ ఇది సాధ్యపడదు. అయినా అలా వెళ్ళాలని చెప్పే యోగులతో మీరు ఏకీభవిస్తారా? మహర్షి ఒక బ్రాహ్మణ శిష్యుడిని పిలిచారు. ఆ శిష్యుడు ఆయన మాటలని నాకు అనువదించి చెప్పాడు. కార్యమగ్నమైన జీవితాన్ని త్యజించాల్సిన పని లేదు. ప్రతిరోజు 1 లేక 2 గంటలు ధ్యానం చేసేటట్లయితే నీ సాధారణ విధులని నిర్వహించుకోవచ్చు. నువ్వు సరి అయిన పద్ధతిలో ధ్యానం చేయటం వల్ల ప్రేరేపితమైన మానసిక శక్తి నువ్వు పనిలో ఉన్నా కూడా తన ప్రభావం చూపుతూనే ఉంటుంది. ధ్యానం చేయటంలో నువ్వు అవలంబించే పద్ధతే నీ ఇతర వ్యవహారాల్లో కూడా ప్రతిఫలిస్తుంటుంది అన్నారు మహర్షి. అలా ధ్యానం చేయటం వల్ల లాభం ఏమిటి అని ప్రశ్నించాను. అలా ధ్యానం చేస్తుంటే ఇతర వ్యక్తుల గురించి, సంఘటనల గురించి, వస్తువుల గురించి నీ అభిప్రాయాలు క్రమంగా మారిపోవడం గమనిస్తావు. నీ కార్యక్రమాలన్నీ నీ ధ్యాన పద్ధతినే అప్రయత్నంగా అనుసరిస్తాయి. అంటే మీరు యోగులు చెప్పే దానితో ఏకీభవించరన్నమాట. అవకాశం దొరికింది కదా అని సూటిగా అడిగాను. మహర్షి దీనికి సూటిగా సమాధానం ఇవ్వలేదు. మనిషి తన లౌకిక కార్యక్రమాలని, స్వార్థాన్ని వదిలేయాలి. నిజమైన పరిత్యాగం అంటే ఈ మిథ్యా నేనుని వదిలేయటమే అన్నారు మహర్షి. లౌకిక వ్యవహారాలతో నిండిన జీవితం గడుపుతూ నిస్వార్థంగా ఉండటం ఎలా సాధ్యపడుతుంది అని ప్రశ్నించాను. లౌకిక వ్యవహారాలకి, జ్ఞాన సంపదనికి మధ్య వైరుధ్యం లేదు అన్నారు మహర్షి. అంటే ఒక వ్యక్తి తన వృత్తి ధర్మాన్ని నిర్వహిస్తూ కూడా జ్ఞానసిద్ధిని పొందవచ్చంటారా? తప్పకుండా. కానీ అలా పొందాలంటే వృత్తి ధర్మాన్ని నిర్వహిస్తున్నది నేను కాదు అని గ్రహించగలగాలి. అప్పుడు వ్యక్తిగత చైతన్యం జాగృతమై ఈ సూక్ష్మమైన నేనుని మించిన దానిలో లయమవుతుంది అన్నారు మహర్షి. పనిలో మునిగిపోయే వారికి ధ్యానం చేయడానికి సమయం దొరకదు కదా అని ప్రశ్నించాను. నా ప్రశ్నల ప్రవాహానికి మహర్షి చెలించలేదు. కొత్తగా ఆధ్యాత్మిక సాధన ప్రారంభించిన వారికి మాత్రమే ధ్యానానికి విడిగా సమయం కేటాయించాల్సిన అవసరం ఉంటుంది. సాధనలో ముందుకు వెళ్ళిన కొద్దీ మనిషి పనిలో ఉన్నప్పుడు, లేనప్పుడు కూడా అంతర్గత ఆనందాన్ని అనుభవిస్తాడు. అతని శరీరం సమాజంలో భాగంగానే ఉన్నా అతని బుద్ధిని ఏకాంతంగా ప్రశాంత స్థితిలో ఉంచగలడు అన్నారు మహర్షి. అంటే మీరు సాంప్రదాయిక యోగ మార్గం బోధించడం లేదన్నమాట.
మహర్షి మళ్ళీ అన్నారు, పశువుల కాపరి ఒక కర్ర పట్టుకుని ఎద్దుని అదిలిస్తూ గమ్యానికి తీసుకెళ్ళినట్లు యోగి తన మనస్సుని గమ్యానికి చేరుస్తాడు. కానీ నేను చెప్పే విధానంలో సాధకుడు చేతిలో గడ్డి పట్టుకుని చూపిస్తూ ఎద్దుని మచ్చిక చేసుకుంటాడు. అది ఎలా చేస్తారు? నేను ఎవరు అని నిన్ను నీవే ప్రశ్నించుకోవాలి. ఈ అన్వేషణ చివరికి నీలోనే నీ మనస్సుకి భిన్నమైన చైతన్యాన్ని గుర్తించటానికి దారితీస్తుంది. కష్టమైన ఈ సమస్యని దాటావంటే నీ ఇతర సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి అన్నారు మహర్షి. ఈ సమాధానం అర్థం చేసుకోవడానికి నేను కొద్దిసేపు ఆగవలసి వచ్చింది. కిటికీలో నుంచి బయటకు చూస్తే అరుణాచలం మొదట్లో ఉన్న ఎత్తుపల్లాలు కనిపిస్తున్నాయి. ఉదయకాలపు నీరెండలో ఆ పర్వతం సేద తీరుతున్నట్లు కనిపిస్తున్నది. మహర్షి మళ్ళీ ప్రారంభించారు. నీకు బాగా అర్థమవటానికి మరోలా చెబుతాను. మానవులందరూ విషాద స్పర్శ లేని ఆనందాన్నే కోరుతారు కదా. అంతులేని ఆనందాన్ని సొంతం చేసుకోవాలనుకుంటారు కదా. అది సహజమే. కానీ వారందరూ మిగిలిన వాటన్నిటికంటే తమని తామే ఎక్కువ ప్రేమిస్తారన్న నిజాన్ని గ్రహించావా అన్నారు. అవును అన్నాను. ఈ నిజాన్ని మానవులు ఎప్పుడూ మద్యం ద్వారా కానీ, మతం ద్వారా కానీ, మరేదో విధంగా కానీ ఆనందాన్ని పొందాలని కోరుకుంటానే సత్యానికి అన్వయించి చూడు. అప్పుడు మానవుడి అసలు ప్రకృతి గ్రహించడానికి నీకు మార్గం దొరుకుతుంది అన్నారు మహర్షి. నాకేమీ తెలియటం లేదు అమాయకంగా అడిగాను. ఆయన తన గొంతు పెంచారు. ఆనందమే మనిషి యొక్క సహజ స్థితి. ఈ ఆనందం నిజమైన నేనులో సహజంగానే ఉంటుంది. ఆనందం కోసం మానవుడు చేసే ప్రయత్నమంతా తన సహజ స్థితిని కనుక్కోవటానికి చేసే అసంకల్పిత ప్రయత్నమే. ఈ సహజ స్థితికి నాశనం లేదు. అందుకని మనిషి ఈ సహజ స్థితిని కనుక్కోగలిగినప్పుడు నిరంతరమైన ఆనందాన్ని అనుభవిస్తాడు అన్నారు మహర్షి. కానీ ఈ ప్రపంచమంతా దుఃఖమయమే కదా అని మళ్ళీ ప్రశ్నించాను. అవును, తన సహజ స్థితి గురించి ఈ ప్రపంచానికి గల అజ్ఞానమే దీనికి కారణం. మనుషులందరూ బుద్ధిపూర్వకంగానో అసంకల్పితంగానో ఈ అజ్ఞానాన్నే ఆశిస్తున్నారు అన్నారు మహర్షి. క్రూరులు, దుర్మార్గులు నేరగాళ్లలాగానా అని మళ్ళీ ప్రశ్నించాను. తాము చేసే ప్రతి పాపంలోనూ ఆత్మానందాన్ని పొందుదామనే ప్రయత్నంతోనే వారి పాపాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నం మానవులలో సహజమే. కానీ తమ సహజ స్థితి అన్వేషణలో భాగంగానే వారు ఈ చెడ్డ పద్ధతులలో ఆనందం పొందడానికి ప్రయత్నిస్తున్నారని వారికి తెలియదు. కానీ మనిషి చేసే పనులన్నీ అతనిపై ప్రభావం చూపుతాయి. కాబట్టి ఈ చెడ్డ పనులన్నీ కూడా తిరిగి వారి మీదే ప్రభావం చూపిస్తాయి అన్నారు మహర్షి. అంటే ఈ సహజ స్థితిని తెలుసుకోగలిగితే మనకి అనంతమైన ఆనందం కలుగుతుందన్నమాట మెల్లిగా అన్నాను. ఆయన అవునంటూ తల ఊపారు. కిటికీలో నుంచి సూర్యకిరణాలు ఏటవాలుగా మహర్షి ముఖం మీదే పడుతున్నాయి. ఆయన భాగంలో పవిత్రత, ఆయన మొహంలో తృప్తి, ఆయన కళ్ళల్లో ప్రశాంతత ప్రస్ఫుటంగా ద్యోతకమవుతున్నాయి. ముడతలు లేని ముఖాకృతి ఆయన మాటల్లోని సత్యాన్ని ప్రకటిస్తున్నది. ఈ మాటల వల్ల మహర్షి ఏమి చెప్పదలుచుకున్నారు? అనువాదకుడు ఆయన మాటల్లోని ఇంగ్లీష్ అర్థం మాత్రం నాకు అందించాడు. కానీ అతడు అందించలేని గూఢార్థం ఆ మాటలలో ఇమిడి ఉందని నాకు తెలుస్తూనే ఉన్నది. ఆ నిగూఢార్థం నా అంతటి నేనే గ్రహించాలి. మహర్షి మాట్లాడుతుంటే ఒక తత్వవేత్త లేదా పండితుడు తన సిద్ధాంతాన్ని చెబుతున్నట్లు కాక హృదయాంతరాళం నుంచి మాట్లాడుతున్నట్లు ఉంటుంది. ఈ మాటలన్నీ అదృష్టవశాత్తు ఆయనకి లభించిన దివ్యానుభవాల ఫలాలేనని నా ఆ భావన. మీరు చెబుతున్న ఆ నేను అసలు స్వరూపమేమిటి? మీరు చెప్పేదే నిజమైతే ప్రతి మనిషిలోనూ మరొక నేను ఉండాలి కదా అని ప్రశ్నించాను. ఆయన చిరునవ్వు నవ్వారు. ఒకే వ్యక్తికి రెండు అస్తిత్వాలు అంటే రెండు నేనులు ఉంటాయా? ఈ విషయం గ్రహించడానికి ముందు మనిషి తనని తాను విశ్లేషించుకోవాలి. మిగతా వారందరిలాగానే ఆలోచించటం మనిషికి అలవాటు కాబట్టి ఈ నిజమైన నేను ఉనికిని అతడెన్నడూ గ్రహించలేడు. అతనికి తన నిజస్వరూపం తెలియదు.
అతడు ఎంతసేపు తన శరీరము, తన మనస్సు వీటితోనే తాదాత్మ్యం చెందుతాడు. అందుకే నిన్ను ఈ నేను ఎవరు అనే అన్వేషణ మొదలు పెట్టమని చెప్పాను అన్నారు మహర్షి. ఈ మాటలు నాకు అర్థం కావటానికి ఆయన కొంతసేపు ఆగారు. నేను శ్రద్ధగా వింటున్నాను. ఈ నిజమైన నేనుని వివరించమని అడుగుతున్నావు. ఏం చెప్పమంటావు? ఈ నేను అనే భావం ఎక్కడ పుట్టి ఎక్కడ అదృశ్యమవుతుందో అదే దీని స్థానం అన్నారు. అదృశ్యం అవటమా? స్వీయ వ్యక్తిత్వ భావనని ఎవరైనా ఎలా కోల్పోతారు అని ప్రశ్నించాను. ప్రతి మానవుడి ఆలోచనల్లోనూ మొట్టమొదటిది, అతి ముఖ్యమైనది ఈ నేను అనేదే. ఈ ఆలోచన పుట్టిన తర్వాతే మిగిలిన ఏ ఆలోచన అయినా పుడుతుంది. మొదటి సర్వనామమైన నేను పుట్టాకనే కదా రెండో సర్వనామమైన నువ్వుకి స్థానం వస్తుంది. నువ్వు జాగ్రత్తగా ఈ నేను మూలానికి వెళ్ళి దాని జన్మస్థానాన్ని చేరగలిగితే అది మొదట పుట్టిన ఆలోచన మాత్రమే కాదు, అదృశ్యమయ్యే వాటిలో చివరి ఆలోచన కూడా ఈ నేను అని గ్రహిస్తావు. ఇది అనుభవిస్తేనే కానీ తెలియదు అని వివరించారు మహర్షి. ఈ విధమైన మానసిక అన్వేషణ సాగించడం సాధ్యమేనంటారా? మళ్ళీ ప్రశ్నించాను. నిశ్చయంగా ఈ చివరి ఆలోచన అయిన నేను అదృశ్యమయ్యే వరకు అంతర్గత అన్వేషణ సాగించడం సాధ్యమే అన్నారు. ఇంకా మిగిలేదేముంది? అప్పుడు ఆ వ్యక్తి అచేతన స్థితిలోకైనా వెళ్ళాలి, లేదా మూఢుడన్నా కావాలి అన్నాను. అలా కాదు, నువ్వు చెప్పేదానికి విరుద్ధంగా అప్పుడు ఆ వ్యక్తి శాశ్వతమైన ఆనందాన్ని పొందుతాడు. తన సహజ ప్రకృతి అయిన ఈ నేనుని తెలుసుకొని జ్ఞానిగా మారతాడు అన్నారు మహర్షి. నేను అనే ఈ భావం కూడా దానికి సంబంధించిందేనా అని ప్రశ్నించాను. ఈ నేను అనే భావం వ్యక్తికి, శరీరానికి, మనస్సుకి అన్నిటికీ చెందినది. మొదటిసారి ఈ నేను నిజస్వరూపాన్ని దర్శించినప్పుడు ఏదో శక్తి అతనిలో ఉద్దీపితమై అతనిని వశం చేసుకుంటుంది. ఆ శక్తి మనస్సుకి ఆవల ఉంటుంది. అది అనంతం, దైవికం, శాశ్వతం. కొంతమంది దానిని స్వర్గమని, మరికొందరు ఆత్మ అని, కొంతమంది నిర్వాణమని అంటారు. మా హిందువులు దానిని విముక్తి అంటారు. దానికి నీకు ఇష్టమైన పేరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఇది జరిగినప్పుడు మనిషి తనని తాను మర్చిపోవటం కాదు, తనని తాను తెలుసుకుంటాడు అన్నారు మహర్షి. ఆయన చెప్పిన ఈ చివరి వాక్యాలు పూర్తి అవుతుండగానే గలీలీ అనే ప్రాంతంలో ఒక బోధకుడు చెప్పిన మహత్తరమైన వాక్యాలు నా మనస్సులో మెదిలాయి. ఎవరు తమ జీవితాన్ని కాపాడుకోవాలనుకుంటారో వారు తమ జీవితాలను కోల్పోతారు. ఎవరు తమ జీవితాలని పోగొట్టుకోవాలనుకుంటారో వారు తమ జీవితాలని పరిరక్షించుకుంటారు. ఈ రెండు భావాలు ఎంత దగ్గరగా ఉన్నాయో కదా. నా ఎదురుగా ఉన్న ఈ భారతీయ ఋషి క్రైస్తవులలాగా కాకుండా కొత్తదైన, క్లిష్టమైన మానసిక శిక్షణ మార్గంలో ఈ సత్యాన్ని గ్రహించారు. మహర్షి మళ్ళీ ప్రారంభించారు. ఈ విధంగా నేను గురించిన అన్వేషణ ప్రారంభించకపోతే సందేహము, అసందిగ్ధత జీవితాంతము ఆ వ్యక్తిని వెంటాడుతూనే ఉంటాయి. గొప్ప గొప్ప రాజులు, రాజనీతిజ్ఞులు తమని తాము నియంత్రించుకోలేమని అంతరాంతరాలలో తెలిసినా ఇతరులను నియంత్రించడానికి ప్రయత్నిస్తుంటారు. తన అంతరంగాన్ని తెలుసుకోగలిగిన వ్యక్తి అందరిలోకి అత్యంత శక్తిమంతుడు. తమ జీవితకాలమంతా విజ్ఞాన సాధనలో గడిపిన మహనీయులు ఎందరో ఉన్నారు. వారిలో ఎవరినైనా మీరు మనుష్యులలో ఉన్న మర్మాన్ని ఛేదించారా అని అడిగి చూడు, వారు జవాబు చెప్పలేక తలదించుకుంటారు. నిన్నే నువ్వు తెలుసుకోలేనప్పుడు మిగిలినవన్నీ తెలుసుకున్న ప్రయోజనం ఏముంది? నేనుని గురించిన ఈ అన్వేషణని వదిలేసి చేయాల్సిన ఘనకార్యాలు ఏమున్నాయి అని మహర్షి నన్ను ప్రశ్నించారు. ఇది చాలా కష్టం, మానవాతీతమైన పని అన్నాను. ఇది సాధ్యమా కాదా అనేది అనుభవించి తెలుసుకోవాలి. ఏమైనా కానీ ఇది నువ్వు అనుకుంటున్నంత కష్టం కాదు అన్నారు మహర్షి. కానీ ప్రతిదీ ఆచరణాత్మకంగా చూసే మా పాశ్చాత్యులకి ఇటువంటి అన్వేషణ అని సందేహిస్తూనే మొదలెట్టాను. మహర్షి ముందుకు వంగి ఆరిపోయిన అగరవత్తుల స్థానంలో కొత్తవి వెలిగించి మళ్ళీ ఇలా అన్నారు. సత్యశోధన అనేది భారతీయులకైనా యూరోపియన్లకైనా ఒక్కలాగే ఉంటుంది.
లౌకిక వ్యవహారాలలో నిండా మునిగి ఉండేవారికి ఈ మార్గం మరింత కష్టసాధ్యంగా ఉండే మాట నిజమే. అయినా ప్రయత్నించి సాధించాలి. ధ్యాన సాధన వల్ల లభించే శక్తిని అభ్యాసం ద్వారా పట్టి ఉంచవచ్చు. అప్పుడు లౌకిక వ్యవహారాలు జరిపేటప్పుడు కూడా ఈ శక్తి మనతోనే ఉంటుంది. ఆ రకంగా చూసినా ధ్యానానికి లౌకిక వ్యవహారాలకి వైరుధ్యం తొలగిపోతుంది. నేను ఎవరు అనే ఈ అన్వేషణ ప్రారంభించి ఈ శరీరము, ఈ కోరికలు, ఈ భావాలు ఇవన్నీ నేను కాదని అర్థం చేసుకోగలిగితే నీ అన్వేషణకి సమాధానం నీ హృదయపు లోతుల్లోనే నీకు అవగతమవుతుంది. అసంకల్పితంగానే ఒక గొప్ప అనుభవంగా అది నీకు దక్కుతుంది. నేను గురించి తెలుసుకో. అప్పుడు సూర్యకాంతిలాగా సత్యం నీకు గోచరిస్తుంది. నీ మనస్సు ఎదుర్కొంటున్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. సహజ ప్రకృతి, ఆనందము ఒకటే కాబట్టి నీ మనసు ఆనందంతో నిండిపోతుంది. ఈ ఆత్మజ్ఞానం కలిగితే ఇంకా నీకు సందేహాలంటూ ఏమీ మిగలవు అన్నారు మహర్షి. ఇంతవరకు చెప్పి ఆయన తన దృష్టిని మరల్చి దూరంగా చూడసాగారు. మా సంభాషణ అంతమైందని నాకు అర్థమైంది. మహర్షితో నా చివరి సంభాషణ ఈ విధంగా ముగిసింది. కొద్దిసేపైనా ఆయనని తన మితభాషిత్వంలో నుంచి బయటకు తేగలిగాననే తృప్తి నాకు మిగిలింది. మహర్షి నుంచి బయలుదేరి అడవిలో దూరంగా ఉన్న ఒక ఏకాంత ప్రదేశానికి చేరుకున్నాను. తరచుగా ఇక్కడే నా పుస్తకాలతోనూ కాగితాలతోనూ కాలక్షేపం చేస్తూ ఉంటాను. సంధ్యా సమయం అయ్యేసరికి నేను ఆశ్రమానికి తిరిగి వచ్చాను. మరో గంట సేపట్లో నన్ను తీసుకెళ్ళటానికి బండి వస్తుంది. హాలులో అగరవత్తులు వెలుగుతూ సువాసన వెదజల్లుతున్నాయి. పంకా కింద వెనక్కి వాలి కూర్చున్న మహర్షి నన్ను చూడగానే ముందుకు వంగి తనకి అలవాటైన భంగిమలో కూర్చున్నారు. రెండు కాళ్ళు ముడుచుకొని కుడికాలు ఎడమ తొడమ మీద ఉంచి ఎడమకాలు వెనకకు వంచి కూర్చున్నారు. మద్రాసులో బ్రహ్మ ఈ భంగిమ చూపించి దీనిని సుఖాసనం అంటారని చెప్పాడు. అర్ధపద్మాసనం అనే ఈ భంగిమ చాలా తేలికైనది. మోచేతిని మోకాల మీద ఆనించి గడ్డం కుడి చేతిలో ఆనించి కూర్చోవటం మహర్షికి అలవాటు. నా వంకే స్థిరంగా చూస్తూ ఆయన మౌనంగా ఉండిపోయారు. ఆయన పక్కనే ఆయన కమండలము, చేతికర్ర ఉన్నాయి. ఒంటిపై ధరించే గోచీ కాకుండా ఈ రెండే భూమి మీద ఆయన ఆస్తి అని చెప్పవచ్చు. పాశ్చాత్యుల సంపాదనాభిలాషకి ఇది ఒక మౌన వ్యాఖ్యానమని నాకు అనిపిస్తుంది. సాధారణంగానే మెరుస్తూ ఉండే ఆయన కళ్ళు ఇప్పుడు మరింత స్థిరంగా, కాంతిమంతంగా ఉన్నాయి. శరీరం కూడా నిటారుగా ఉంది. మరికొద్ది నిమిషాలలోనే నేను మొదటిసారి చూసినప్పటి ధ్యాన స్థితిలోకి ఆయన వెళ్ళారని అర్థమైంది. మేము కలిసినప్పటి పరిస్థితులే విడిపోయేటప్పుడు కూడా ఏర్పడటం ఆశ్చర్యకరం. మహర్షి ధ్యానమగ్నులయ్యారు. ఇప్పుడు మాట్లాడటానికి ప్రయత్నించడం వృధా ప్రయాసే అని ఎవరో వెనక నుంచి నా చెవిలో మెల్లిగా చెప్పారు. హాలంతా నిశ్శబ్దం ఆవరించింది. కాలం గడుస్తున్న కొద్దీ నిశ్శబ్దం తీవ్రతరమవుతున్నది. నాకు మతభావాలు లేకున్నా తేనెటీగా పువ్వులోని మకరందాన్ని ఆస్వాదించకుండా ఉండలేనట్లు నా మనసు కూడా ఆయన గురించి ఏర్పడిన సంభ్రమాన్ని అణుచుకోలేకపోతోంది. వర్ణనకి అసాధ్యమైన ఏదో అదృశ్య శక్తి లలితంగా ఆ హాలునంతా ఆవరిస్తున్నది. ఈ అదృశ్య శక్తికి కేంద్రం మాత్రం మహర్షే అని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఆయన కళ్ళలోని కాంతి నాకు ఆశ్చర్యం కలిగిస్తున్నది. నాలో ఒక వింత సంచలనం కలుగుతున్నది. ప్రకాశవంతమైన ఆయన నేత్రగోళాలు నా ఆత్మని చీల్చుకొని లోపలికి చూస్తున్నట్లుగా ఉన్నది. ఆశ్చర్యకరంగా నా హృదయంలో ఆయన చూస్తున్నదంతా నాకు కనిపిస్తున్నది. ఆయన దృష్టి నా ఆలోచనలని, కోరికలని, భావాలని ప్రభావితం చేస్తున్నది. ఆయన దృష్టి ముందు నేను అశక్తుడిగా ఉన్నాను. ఆయన దృష్టి ప్రారంభంలో నన్ను ఇబ్బంది పెట్టేది, కొంత అసహనంగా ఉండేది. నేను మర్చిపోయిన గతంలోని పేజీలని ఆయన చదువుతున్న భావన కలిగేది. ఆయనకంతా తెలుసని నా నమ్మకం. నేను తప్పించుకోలేని పరిస్థితి. నాకు కూడా తప్పించుకోవాలని లేదు. భవిష్యత్తులో లభించబోయే అనుగ్రహం మీది ఆశ నాకు ఆ తీక్ష్ణమైన దృష్టిని భరించే శక్తిని ఇచ్చింది. నా బలహీనమైన మనస్సుని కొద్దిసేపు పట్టి ఉంచి నా గతాన్ని, ఊగిసలాడుతున్న నా మనోభావాలను ఆయన గ్రహించినట్లున్నారు. అదేవిధంగా అందరూ వెళ్ళే దారిని వదిలి
మహర్షి వంటి మహనీయుడి అన్వేషణలో బయలుదేరటానికి నన్ను ప్రేరేపించిన తీవ్ర మనోవేదనను కూడా ఆయన అర్థం చేసుకునే ఉంటారు. మూతలు పడుతున్న నా కళ్ళు, స్థిరంగా ఉన్న ఆయన నేత్రాల మధ్య ప్రసరించే ఆలోచన తరంగాలలో మార్పు వచ్చింది. ఆయన నా మనస్సుని తన మనస్సుతో అనుసంధిస్తున్నారని, ఆ విధంగా తాను నిత్యము అనుభవిస్తున్న మానసిక ప్రశాంతిని అందుకోవటానికి నా మనస్సుని ప్రేరేపిస్తున్నారని నాకు అర్థమవుతున్నది. ఈ అద్భుతమైన ప్రశాంతతలో నాకు ఉత్తేజము, ఆనందము కలుగుతున్నాయి. కాలం ఆగిపోయింది. నా హృదయ భారాలన్నీ విముక్తమయ్యాయి. కోపం యొక్క దుష్ప్రభావాలు, కోరిక తీరలేదన్న అసంతృప్తి ఇక నాకెప్పుడూ అనుభవంలోకి రావు. కాలం నిలిచిపోయి గతంలోని బాధలు, తప్పులు అన్నీ అత్యల్పమైనవిగా కనిపిస్తున్న ఈ అందమైన నిశ్శబ్దంలో నా మనస్సు మహర్షి మనస్సులో ఒదిగిపోయి జ్ఞాన కేంద్రాల అంచులకి చేరింది. ఆయన దృష్టి ఒక రహస్య ప్రపంచ వైభవాన్ని నా కళ్ళ ముందు ప్రత్యక్షం చేసిన మంత్రదండంలాగా ఉంది. ఏ విధమైన సంభాషణలు, సౌకర్యాలు, ఆకర్షణీయమైన కార్యక్రమాలు లేకపోయినా ఇక్కడ శిష్యులందరూ సంవత్సరాల తరబడి మహర్షి చుట్టూ చేరి ఉండటానికి కారణం ఏమై ఉంటుందా అని పూర్వం నేను ఆలోచించేవాడిని. సంభాషణలతో పనిలేని మెరుపులాంటి కాంతిని అనుభవిస్తూ ఇన్ని సంవత్సరాలుగా వారందరూ నిశ్శబ్దంగా అద్భుతమైన మహర్షి అనుగ్రహం పొందుతూనే ఉన్నారని నాకు ఇప్పుడు అర్థమైంది. ఇప్పటి వరకు హాల్లోని వారంతా జీవరహిత స్థితి లాంటి నిశ్చలతలో ఉన్నారు. చివరికి ఒక వ్యక్తి మెల్లిగా లేచి బయటకు వెళ్ళాడు. తర్వాత ఇంకొకరు, ఆ తర్వాత మరొకరు, ఇలా హాలులోని వారందరూ బయటికి వెళ్ళారు. మహర్షి ఎదురుగా నేను ఒక్కడినే ఉన్నాను. ఇటువంటి అవకాశం ఇదివరకు ఎప్పుడూ రాలేదు. కెమెరా అద్దంలో మనం చూసే విధంగా ఆయన నేత్రాలు క్రమంగా చిన్నవవుతున్నాయి. పూర్తిగా మూసుకుపోతున్న కనుగుడ్ల మధ్య ప్రకాశం ఎక్కువగా ఉంది. ఒక్కసారిగా నా శరీరం అదృశ్యమైపోయింది. మేమిద్దరం అంతరిక్షంలోకి ప్రవేశించాము. చాలా అద్భుతమైన క్షణం అది. ఈ అద్భుత అనుభవాన్ని ఛేదించడానికి ప్రయత్నించాను. నా ప్రయత్నం ఫలించి నేను మహర్షి గారి హాలులోని నా శరీరంలో వచ్చి పడ్డాను. ఆయన వద్ద నుంచి ఏ విధమైన శబ్దము వెలువడలేదు. నేను గడియారం వంక చూసి నా వస్తువులు తీసుకుని నిలబడ్డాను. మహర్షిని విడిచి వెళ్లాల్సిన సమయం వచ్చేసింది. తల వంచి ఆయనకి నమస్కరించాను. ఆయన మౌనంగా తల పంకించారు. నేను కృతజ్ఞతలు తెలియజేశాను. విని మౌనంగా తలాడించారు. ద్వారం వద్దకు వచ్చి కొద్దిసేపు తచ్చాడాను. బయట గంట చప్పుడు వినిపించింది. అంటే ఎడ్లబండి వచ్చిందన్నమాట. మరోసారి చేతులెత్తి ఆ మహనీయుడికి నమస్కరించి అక్కడి నుంచి నిష్క్రమించాను.